అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమెరికా పెళ్లి కొడుకు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు అడుగుతున్నారనే నేను ఈ సమ్మర్లో కూడా 3 కథలు చాలా కష్టపడి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని కథలు వింటున్నారు, కొన్ని కథలు మీరు మిస్ చేస్తున్నట్టున్నారు. అన్యోన్య దాంపత్యం, అలాగే భార్య లేక ప్రేయస, ఇలాంటి కథలు కూడా చాలా ఫీల్ గుడ్ స్టోరీస్. ఒకసారి వినకపోతే విని చూడండి. అలాగే తప్పకుండా కథని విన్న ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంచి కంటెంట్ ఉన్న స్టోరీస్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని ఛానల్ని లైక్ చేసి అలాగే ఒక మంచి కమెంట్ పెట్టి మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అహోబలరావుకి ఆస్తిపాస్తులకి లోటేమీ లేదు. స్థిరచరాస్తులకి ఎలాంటి లోటు లేని కుటుంబం. అహోబలరావు వ్యవసాయమే చేస్తాడు. అతని భార్య వసంత అతని అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు. నంది అంటే మొగుడు పందిని నంది అంటుంది, నందిని పంది అంటుంది. మొగుడు ఏది చెప్తే అదే కరెక్ట్ అనేటటువంటి ఇల్లాలు. పుట్టినింట్లో ఉండంగా వసంత ఇలా ఉండేది కాదు. అత్తింటికి వచ్చాక అత్తమామలు వాళ్ళు చాలా మంచిగానే ఉండేవాళ్ళు. వసంత అడుగుపెట్టిన 6 నెలల గ్యాప్లోనే అత్తామామలు పైలోకానికి చేరుకున్నాక చిన్నప్పటి నుంచి అహోబలరావు మనస్తత్వం తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనుకునే తత్వం. విపరీతమైన అహంకారం, గర్వం, పొగరు, లెక్కలేనితనం. తను అనుకున్నదే కరెక్టు, తను చెప్పిందే ఎవడైనా వినాలి, దట్టు ముఖ్యంగా కుటుంబంలో వాళ్ళు వినాలి. వసంత కూడా మొగుడికి ఏమీ తీసిపోదు. మొగుడు ఏది చెప్తే అదే కరెక్టు, మొగుడు ఏది చెప్తే అదే నిజం అనుకునే ఇల్లాలు. ఇక అహోబలరావు ఒకవైపున వ్యవసాయం చేసుకుంటూ ఆస్తుల్ని కూడబెడుతూ ఉండేవాడు. తరతరాల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు, బోలెడంత డబ్బు, బంగారాలు బ్యాంకుల్లో బాగానే మూలుగుతున్నాయి. అయితే అహోబలరావు వసంతని వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళ దాంపత్యానికి వీళ్ళకు ముందు 3 కొడుకులు పుట్టుకొచ్చారు. పెద్ద కొడుకు పేరు రాము, రెండో కొడుకు పేరు రాజు, మూడో కొడుకు పేరు రవి. ఆ తర్వాత కాస్త గ్యాప్తో ఒక కూతురు పుట్టింది. పిల్ల పేరు అర్చన అని పెట్టారు. మొదటి నుంచి కూడా మగపిల్లలు తండ్రి గీసిన గీత దాటకూడదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పితృవాక్య పరిపాలన అనేది ఒకప్పుడు ఎలా ఉండేదో దాని తాతలాంటి పరిపాలన ఆ ఇంట్లో జరుగుద్ది. అహోబలరావు కొడుకులేమీ ఆ విషయంలో బాధపడి భయపడేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్న థీరీలోనే ఉండేవి వాళ్ళ ఆలోచనలు కూడా. లెక్కలేనంత గర్వం, మనుషులకి మితిమీరిన అహంకారం, వాళ్ళకి అస్త్రాలుగా, వాళ్ళకి పెట్టని ఆభరణాలుగా ఫీల్ అయ్యే మనుషులు వాళ్ళు. ఇక అంత దాంట్లో కూడా కూతురు అమాయకురాలు, లోకజ్ఞానం లేని పిల్ల. దానికి తోడు కూతుర్ని ఏమంటా కర్మకాల కొంపలో పుట్టిందో కానీ పుట్టిన దగ్గర నుంచి ఏవేవో పుస్తకాలు తీసుకొచ్చి అహోబలరావు చదివి మరి ఆడదంటే ఎలా ఉండాలి అని పని పాట లేని చెత్త రాస్కెల్స్ రాసిన బుక్స్ అన్నీ తీసుకుని వాటిల్లో ఉన్న వాటన్నిటినీ అవపోసన పట్టి ఆ పిల్లని పుట్టటంతోనే దాని తలరాతని తను రాసేయటం మొదలుపెట్టాడు. ఆ పిల్ల ఏ బట్టలు వేసుకోవాలి, అసలు అది ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఏడవాలి, ఏం తినాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నుంచోవాలి, అది అసలు ఎవరితో ఆడుకోవాలి, ఏ ఆటలు ఆడుకోవాలి, దాని లైఫ్కి సంబంధించిన ప్రతి విషయం కూడా అహోబలరావు నిర్ణయిస్తాడు. వసంత ఆచరిస్తుంది. మొగుడు ఒకవైపున పిల్లని అంత రిస్ట్రిక్టెడ్గా ఒకానొక నాడు పురాణాల్లో లేడీస్ సైతం యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, రాజ్యాలు ఏలిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఇక మహాపతివ్రతలు, పతివ్రతలకు సంబంధించినటువంటి పుస్తకాలు తెప్పించే ఆడదంటే ఎలా ఉండాలి, మొగుడికి ఎదురు చెప్పకూడదు, పడగదిలో మొగుడు చెప్పినట్టు వినాలి, వంటగదిలో మొగుడికి నచ్చిందే వండాలి, అత్తమామలకి ప్రతిరోజు పాదసేవ చేసుకోవాలి, మనం చేయనివన్నీ ఎందుకో మన పిల్లలో, మన కోడళ్ళలో, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెయ్యాలనుకుంటారు చాలామంది. దానికేమీ తీసిపోదు వసంత. అమ్మాయిలు చన్నీటి స్నానాలు చేయాలి, తెల్లవారుజామున 3ంటికి లేవాలి,
రావాలి, పూజా పునస్కారాలు చెయ్యాలి, ఒళ్ళు కనపడని బట్టలు వేసుకోవాలి. ఇక ఆడదాని ముఖం నెలసరైతే బయటికి చూపించకూడదు, అన్నదమ్ములకైనా తండ్రికైనా చూపించటానికి వీల్లేదు. ఆ 5 రోజులు ఆడపిల్ల ఇక ఒక చీకటి కొట్టు లాంటి గదిలో ఉండాలి, దానికి వేరే కంచం పడేయాలి, వేరే చెంబు పడేయాలనే. వీళ్ళు బ్రాహ్మలు కాకపోయినా ఆడపిల్లలు నాన్ వెజ్ తినకూడదు, ఉప్పు కారాలు ఎక్కువ తినకూడదు, తింటే వాళ్ళకే మదం పట్టుద్ది, పొగరు పట్టుద్ది, కోరికలు రగులితే దాంతో తప్పులు చేయాలనిపిస్తుంది, తప్పుడు పనులు చేయాలనిపిస్తుందని ఆ పిల్ల చేత వ్రతాలని, నోములని, పూజలని దాన్నో పిచ్చిదానిలాగా చేసి పెంచడం మొదలుపెట్టారు. అంత దాంట్లో పిల్లని చిన్నప్పుడు అసలు స్కూల్కే పంపకూడదనుకున్నాడు అహోబలరావు. అయితే పిల్లని ఇంట్లో ఉంచేసి ఇంటి పని, వంట పని నేర్పించేస్తానులేండి అంది వసంత. అయితే వసంతకు ఒక అన్నయ్య ఉన్నాడు, బలరామయ్య. చాలా మంచోడు, చాలా అభ్యుదయ భావాలు గల మనిషి ఆయన. ఆడపిల్లలు మగపిల్లలకి ఎందులోనూ తీసిపోరనే, మగపిల్లలు సైతం ఆడపిల్లల కష్ట సుఖాలని అర్థం చేసుకొని పెరగాలి అని ఆయనకి 3 కొడుకులు. ఆ 3 కొడుకులు పెద్ద పెద్ద పిల్లలు. ఎందుకంటే వసంత కన్నా ఆయన 8 ఏళ్ళు పెద్దోడు. పిల్లలకి చాలా మంచి బుద్ధులు నేర్పించుకుంటూ ఆయన భార్య పెంచుకొస్తూ ఇక పిల్లని నేను చదివించనని అహోబలరావు అంటే చాలే ఊరుకో బావా, ఈ రోజుల్లో చదువులేని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారో, ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి చదువులు కావాలంటున్నారు. అయినా చదువు లేకపోతే పిల్ల రేపొద్దున దేనికి పనికొస్తుంది, దాని పిల్లలకి చదువు చెప్పుకోవటానికైనా దానికి చదువు కావద్దు అని ముందు ఆయన వచ్చి ఆయన వెంట పెట్టుకుని వెళ్ళి ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లని జాయిన్ చేశారు. కొడుకుల్ని అదే గవర్నమెంట్ స్కూల్కి తోలేవాడు అహోబలరావు. అయితే పిల్లని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ ముందు టీచర్లకి కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పొచ్చాడు అహోబలరావు. అదేంటంటే నా కూతురు క్లాసులో ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడితే మీకు పగిలిపోద్ది, నేను ఈ ఊళ్ళో ఎంత పెద్ద ఆసామినో మీకు బాగా తెలుసు, మా అమ్మాయికి వేరే అసలు నేను బెంచి పంపిస్తా, అందులో కూర్చోబెట్టండి, మీరు చెప్పిన పాఠాలు ఎలా చదువుతోందో చూడండి, మార్కులతో మాకు సంబంధం లేదు, మా అమ్మాయి ప్రతి క్లాసు పాస్ అవ్వాలంతే, మా అమ్మాయిని మీరే ఆటల్లో పాటల్లో ఎందులో పెట్టడానికి వీలు లేదు అని వాళ్ళకి చెప్పొచ్చాక ఇక కూతురికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్దని చెప్పి ఎర్రగా అట్లకాడ కాల్చే జస్ట్ 2 తొడల మీద 2 వాతలు పెట్టింది 6 ఏళ్ల పిల్లకి వసంత. అల్లాడిపోయి పిల్ల కొట్టుకొని ఏడుస్తుంటే ఎందుకమ్మా ఇలా చేశావు నన్ను అని అడిగితే, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇంటి దగ్గర తల వంచితే స్కూల్ దగ్గర తలెత్తాలి, స్కూల్ దగ్గర తల ఉంచితే ఇంటి దగ్గర తలెత్తాలి, అబ్బాయిలతో మాట్లాడకూడదు, అమ్మాయిలతో కూడా మాట్లాడకూడదు, పెద్ద పనికి మాలినవి ఉంటాయి, ఎవరేం పెట్టినా తినకూడదు, నీకు మేము పెట్టిన నువ్వెవరికి పెట్టకూడదు, నువ్వే ఆటపాటల్లో పాల్గొనకూడదు, నువ్వు ఎవరితో సరదాగా ఉండకూడదు, ఇవి కాదని నువ్వు ఏదైనా చేసినట్టున్నా, తల ఎత్తినట్టున్నా, పళ్ళు బయటికి కనపడ్డట్టున్నా, నీ గురించి నేను ఏదైనా విన్నట్టున్నా ఇప్పుడు 2 పెట్టాను, ఒళ్ళంతా కిరసనాలు పోసి తగలబెడతాను జాగ్రత్త అని చెప్పేపాటికే అంత చిన్న పిల్లని మనం అంత రిస్ట్రిక్టెడ్గా పంపిస్తే పిల్ల ఏం చేస్తుంది, భయంతోనే గజగజ వణుకుతూ స్కూల్కి వెళ్ళి వచ్చేది. అలా ముందు 5వ తరగతి వరకు స్కూల్ విద్య, ఆ తర్వాత 6వ తరగతి నుండి మళ్ళీ హై స్కూల్ విద్య. కర్మానికి 13 ఏళ్లకు పిల్ల పెద్ద మనిషి అయింది, 8వ తరగతిలో ఉంది పిల్ల. అయితే మళ్ళీ పెద్ద మనిషి అయిన పిల్లని స్కూలుకు పంపించనని కూర్చున్నారు అహోబలరావు, వసంత. దాంతో మేనమావగా ఆయన చేయాల్సిన కార్యాలు ఉన్నాయి కాబట్టి పిల్లకు బంతి పెట్టినప్పుడు బలరామయ్య ఆయన భార్య వచ్చారు. అప్పటికే ఆయన కొడుకులు పెళ్లి వయసుకు వచ్చే, ఆయన కొడుకులు 3 అమ్మాయిల్ని ప్రేమిస్తే మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న కొడుకులకి, మంచి ఉద్యోగాల్లో ఉన్న మంచి కుటుంబాల్లో నుంచి వచ్చిన కోడళ్ళనిచ్చి ఆయన పెళ్ళిళ్ళు కూడా జరిపించేసి కోడళ్ళని కూతుళ్ళుగా, కొడుకుల్ని ఆయన నిజం చెప్పాలంటే కన్న తండ్రుల్లా చూసుకునేవాడు. కొడుకులు కూడా తండ్రిని సొంత బిడ్డల్లా చూసుకునేంత స్వతంత్రత, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అయితే నీకేమైనా పిచ్చా బావా, పద్దాక ఏంటి మాటలు, నువ్వు పెద్ద మనిషి అయిన పిల్లలందరూ తప్పుడు పనులు చేస్తారంటావా ఏంటి, స్కూళ్ళకు పంపిస్తే ఇంట్లో ఉండేవాళ్ళు చేయరంటావా, ఒక మాట చెప్పమంటావా, చాలామంది ఆడవాళ్ళనే ఒకానొక కాలంలో ఒకానొక రోజుల్లో కూడా అంతఃపురాల్లో పెట్టుంచితే అంతఃపురాల్లో కూడా తప్పులు జరిగినాయి బావా, జరగకుండా ఎక్కడా లేవో. తప్పు చేయాలి
అనే ఉద్దేశం తలంపు వాళ్ళ మనసులో ఉంటే మనం ఎక్కడ పెట్టినా వాళ్ళ తప్పు చేయకుండా ఆగరు. అయినా బ్రహ్మాండంగా చదువుకుంటున్న పిల్లని చదువు చెడగొట్టడం ఎందుకో, దాని చదువేదో దాన్ని చదువుకొని 8వ తరగతికి వచ్చేసింది కదా అన్న తర్వాత మళ్ళీ ఇక వాద ప్రతివాదాలు జరిగాక ఒకవైపున ఊళ్ళో వాళ్ళు కూడా లేదులే అహోబలరావు గారు, ఆడపిల్లకి చదువు ఉండొద్దా అండి అని 1కి 10 సార్లు చెప్పాక మెదలకుండా ఊరుకున్నాడు. ఆ తరువాత ఈలోపు కొడుకులు చదువుకోవటం, ఇక కొడుకులది 10th అయ్యాక ఇంటర్ అయ్యాక డిగ్రీల వరకు మాత్రమే చదువుకుని కొడుకులను వచ్చి తమకున్న అంతోటి పొలాన్ని, చాలా పొలం ఉంది కాబట్టి వ్యవసాయాల్లోకి దింపేశాడు అహోబలరావు. వ్యవసాయాల్లోకి దింపటమే కొడుకులకి ఎక్కడ గాలి బుద్ధలు అబ్బుతాయో, ఎక్కడ తప్పుడు పనులు చేస్తారో, ఎక్కడ కాళ్ళు జారుతారోనని చెప్పి వెంటనే తనకి ఉన్నటువంటి 2 చెల్లెళ్ళ కూతుళ్ళని మాలతిని రాముకి, శ్యామలని రాజుకిచ్చి చేస్తే ఇక ఇంకొక అక్క కూతురైన సరోజని రవికిచ్చి పెళ్లి చేసేసాడు. అలా మేనగోడళ్ళు 3 కొడుకులకి భార్యలుగా వచ్చారు. ఇక్కడ చెప్పుకోవలసిన మరొక విషయం ఏంటంటే, కొడుకులకి ఏమాత్రం తీసిపోని వాళ్ళు కోడళ్ళు, అత్తకి ఏమాత్రం తీసిపోనే మహానుభావురాళ్ళు కోడళ్ళు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో మారిందేమి లేదు. అత్తకి చక్కగా ఎలాగైతే కనుక అత్త మాట్లాడుద్దో సేమ్ కచేరీని అలా తంత్రులు మార్చుకుంటూ వాయిస్తూ కూర్చునేవాళ్ళు 3 వీణలు. ఆ విషయంలో ఏ తేడా ఉండదు. వెంటనే గర్భవతులైపోయి వెంటనే ఒక్కొక్కళ్ళు ముగ్గురేసి 9 మంది పిల్లల కంఠం కూడా అయిపోయింది 3 ఏళ్ళు తిరిగేపాటికే. ఈలోపు అర్చన ఇంటర్ అప్పుడు మళ్ళీ ఒక రచ్చ, అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ అప్పుడు ఇంకొక రచ్చ. దాంతో ఇక ఎలాగైతేనేమి బలరామయ్య రావటం, ఊళ్ళో వాళ్ళు రావటం, అహోబలరావు కాళ్ళు గడ్డాలు వాళ్ళు పట్టుకొని బతిమలాడటం, అలా మొత్తానికి పిల్ల డిగ్రీ వరకు కంప్లీట్ చేసుకొచ్చింది. చదవటం అయితే చదివిందన్న మాట కానీ, ఏదో అట్టెసర మార్కులతో సర్టిఫికెట్ అయితే వచ్చిందన్న మాటే కానీ పూర్తి లోకజ్ఞానం లేనటువంటి దద్దమ్మలాగా తయారైపోయింది అర్చన. దానికి తోడు పిల్లని చదివించింది కంప్లీట్గా తెలుగు మీడియం కాబట్టి పిల్లకి టీవీ చూడకూడదు, ఫోన్ వాడకూడదు, ల్యాప్టాప్ వాడకూడదు. ఇక ఇంట్లో ఉన్న ల్యాండ్ ఫోన్ కూడా అమ్మా నాన్నలు చెప్తే ఇస్తే, మామయ్య ఫోన్ చేస్తే మాట్లాడాలి. దానికి తోడు దాని బతుకంతా కూడా చిన్నప్పుడంతా పరికిని జాకెట్, ఆ తర్వాత లంగా ఓణీలు, ఆ తర్వాత డైరెక్ట్గా అది ఎప్పుడైతే పెద్ద మనిషి అయిందో అప్పటి నుంచి ఇక చీరలే. దాని జీవితానికి ఇంకో డ్రెస్ అంటూ తెలియదు. ఎంత నూనె పెట్టి బాగా కుత్తికలోకి జడొకటి వేసి ఇన్ని పూలు పెట్టి అమ్మోరు తల్లిలాగా ఇంత బొట్టు పెట్టి పసుపులు రాసి కుంకాలు పెట్టి ఇక పిల్లని అదో మాదిరిగా ఉంచేవాళ్ళు వసంత వాళ్ళు. దానికి తోడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేవుళ్ళు, పూజలు, గుళ్ళు, గోపురాలు అంటూ ఆ పిల్ల పిచ్చిమాలోకంలాగా తయారైపోయింది. దానికి అసలు ప్రపంచ జ్ఞానమే లేకుండా పోయింది. ఇకెటు పిల్లకు చదువు అయిపోయింది కదా, సంబంధాలు చూసి పెళ్లి చేస్తే పోద్దే. అట్టాంటి సంబంధం కాదు, అమెరికా పెళ్లి కొడుకుని చూసి చెయ్యాలని అహోబలరావు, వసంత అప్పుడు తమ కోరికను బయట పెడితే కొడుకులు ఆమోద ముద్ర వేశారు. కోడళ్ళు శభాష్ అత్తమామ అని చెప్పి వాళ్ళు భుజం తట్టి బాగా ప్రోత్సహించారు అత్తమామల్ని. దాంతో పెళ్ళిళ్ళ పేరైన పెడితే వాడెక్కడ 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేద్దామని అబద్ధాలు చెప్తాడో అనే దాంతో డైరెక్ట్గా అహోబలరావే బరిలోకి దిగి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు కూతురికి. అహోబలరావు అలా సంబంధాలు వెతుకుతూ ఒక ఊరికి చేరాడు. అక్కడ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని బడ్డీ కొట్లల్లో, ఇక బార్బర్ షాపుల్లో విచారిస్తూ ఉండగా ఒక సిగరెట్టు కొట్టు దగ్గర ఒకడు తగిలాడు. వాడు అహోబలరావును గుర్తుపట్టి, బాగున్నావా బావా అని పలకరిస్తే, ఆ బాగున్నాను, నువ్వు అంటే 5 తరాల క్రితం మనం బంధువులం, నువ్వు నన్ను మర్చిపోయావేమో కానీ నేను నిన్ను మర్చిపోలా, వేలు విడిచిన కాలు విడిచిన బంధుత్వం మందే. చిన్నప్పుడు ఒకసారి నేను పెళ్ళికి వచ్చా, అప్పుడు నా వయసు 5 ఏళ్ళు, నీ వయసు 5 ఏళ్ళేలే, అప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్నాం, ఒకే ఇస్తట్లో తిన్నాం అనేసరికి అహోబలరావు దోస్తు మేర దోస్త్ అని చెప్పి హగ్గులు ఇచ్చేశాడు. అక్కడ ఇచ్చిన తర్వాత, ఏంటి ఇలా వచ్చావు, ఎరువులకా లేదంటే ఏదైనా విత్తనాలకా అని అడిగాడు అవతలోడు. అడిగితే, అదేమీ లేదు, ఇలా నాకు పెళ్ళయింది, 3 కొడుకులు 1 కూతురు, ఇక కొడుకులకి మేనగోడళ్ళని
సంపాదనిచ్చి పెళ్లి చేయటం, పిల్లలు పుట్టడం, వాళ్ళు డిగ్రీలు చదవటం, వ్యవసాయాలకు వెళ్ళటం, మేనకోడళ్ళు ముగ్గురు 5వ క్లాస్ వరకు చదువుకున్న పిల్లలు రావటం, అలా వాళ్ళ జీవితాలు సుఖంగా ప్రశాంతంగా ఉన్నాయి. అవును బావా, నీకు ఆస్తిపాస్తులు బాగానే ఉండాలనుకుంటాగా, లేకపోవటానికే 200 ఎకరాలు పొలం చేశాను, నాకు ఇచ్చిన 100 ఇక అది కొడుకులు చూసుకుంటున్నారు, ఇంకో 100 పెంచండిరా అని చెప్పాను. అది కాకుండా 10 కోట్లు క్యాష్ ఉంది, ఒక 5-6 ల్యాండ్లు ఉన్నాయి, దానికి తోడు ఇక బంగారం అయితే ఆడంగులు తెచ్చింది ఉంది, అది కాకుండా మా అమ్మది ఉంది, కోడళ్ళు తెచ్చారు, మళ్ళీ పెళ్లిలో కోడళ్ళు తీసుకున్నాం, కూతురికి వేరే తీసుకున్నాం, ఇక అది కాకుండా భగవంతుడి దయ వల్ల ఉండేది సొంత ఇల్లు, అవి కాకుండా ఏదో ఇక అట్టట్టట్ట పెట్టుబడుల మీద వడ్డీల మీద తిరుగుతున్నాయి అని చెప్పుకొచ్చాడు. తెలివైనవాడు ఎవడైనా సరే నాకింత ఉందని ఏదో బ్యాంక్ వాడు అడిగిన షీట్ ఇచ్చినట్టు మొత్తం అలా వాగుతారా, సొల్లు వాగుడంతా వాగాడు అహోబలరావు. దాంతో అవతల ఉన్నవాడు, ఆహా అయితే ఏ పని మీద వచ్చావు, పిల్లకి పెళ్లి సంబంధాలు చూసుకుంటూ వచ్చా, మ్యాట్రిమోనీలు వచ్చినాయిగా, లేదా పెళ్ళిళ్ళ పేరైలు బోల్డ్ ఎంతమంది ఉంటారుగా చూసేవాళ్ళు, నేను అలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మను, మన అనేవాళ్ళు చూస్తేనే ఆ సంబంధాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి, మనమే వెళ్ళి చూసుకోవాలి అనేసరికి, అవునా అలాగైతే అని వాడు పెద్ద డబ్బాల సుబ్బారాయుడు, వాడికి ఊరంతా అప్పులు, వాడిని భరించలేక పెళ్ళాం వదిలేసిపోయింది, వాడికి పిల్ల జల్ల ఎవరూ లేరు, వాడమ్మ బాబులు వాడు ఉన్న ఆస్తంతా హారత కర్పూరం చేసేసరికి వాళ్ళు అప్పులు బాధలు తట్టుకోలేక పురుగుల మందు దాగి టపా కట్టేశారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరో అవతలోని రానివ్వరు, వాడు కనపడితేనే అప్పులోళ్ళు పగలగొడతారని వాడు దాక్కొని తిరుగుతూ ఉంటాడు. వాడికి ఇప్పుడు మనీ చాలా నేడు. దాంతో వాడు ఇక అహోబలరావుకి, నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, మరే నేను అట్టాంటోళ్ళకి ఇట్టాంటోళ్ళకి ఇవ్వనయ్యా, నేను అమెరికా పెళ్లి కొడుకు అయితేనే ఇస్తాను అన్నాడు అహోబలరావు. అయ్యో నేను చెప్పేది అదే, నీకు ఇష్టమా కాదా అని అడగబోతున్నాను బావా, అబ్బాయిది అమెరికా, అయితే వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడికి దగ్గరలోనేలే ఒక ఊళ్ళో ఉంటారు, కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయంటే నమ్మో, అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు అబ్బాయే, అమెరికాలో సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, పెద్ద చదువు ఉంది, ఇక అబ్బాయికి లెక్కలేనంత జీతం వచ్చి పడే ఉద్యోగం ఉంది, అమెరికాలో వ్యాపారం కూడా చేస్తున్నాడు, పిల్లాడు మంచి జబర్దస్తుగా ఉంటాడులే అని చెప్పేపాటికి, నిజమా మరి అలవాట్లో అన్నాడు. అలవాట్ల పోడా, అమెరికాలో ఉంటున్నాడన్న మాటే కానీ చాలా పద్ధతిగా పెంచారు వాళ్ళ అమ్మా నాన్న, అస్సలు ఏ చెడు అలవాట్లు లేవంటే నువ్వు నమ్ము బావా అనేసరికి, నిజమా అట్టయితే పద విచారిద్దాం అనేసరికి, నువ్వెందుకు బావా రావటం, నేనే వాళ్ళని తీసుకొని మన ఇంటికి వస్తాను, అది కాదు అంటే నా మాట నమ్ము, నేను నీకు ద్రోహం తలపెడతానా, ఏనాటి బంధం మందే అనేపాటికి అహోబలరావు ఇంటికి వెళ్ళిపోయి ఈ విషయం గురించి టామ్ చేసి చెప్పుకున్నాడు. అవతల బావకాని బావ అయిన ఒకడు మొత్తానికి సంబంధం వాళ్ళని తీసుకొని వచ్చాడు. అబ్బాయి పేరు మానస్, అబ్బాయి ఎమ్మటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. అయితే అమెరికా నుంచి వచ్చాడు ఆ అబ్బాయి అని అడిగారు వసంత అహోబలరావు. అవునమ్మా, ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 2 నెలలు ఉండేటానికి వస్తాడు, అలాగే ఈసారి కూడా వస్తే మేమే మంచి పెళ్లి సంబంధం ఉంటే పెళ్లి చేసి పంపిద్దామని ఆగి సంబంధాలు చూస్తున్నాం మేము అని చెప్పుకొచ్చారు వాళ్ళ అమ్మ నాన్న. అవునా అన్నాక అబ్బాయి తెగ నచ్చేశాడు అహోబలరావుకి, కొడుకులకి, కోడళ్ళకి, పెళ్ళానికి. ఆ తరువాత ఇక పిల్లకి ఓ తట్ట నగలు తీసి మెళ్ళో వేశారు అహోబలరావు వాళ్ళు. అయితే అర్చన వాళ్ళ వదినల్ని పక్కకు పిలిచి, వదిన ఒక్కసారి నా స్నేహితురాళ్ళు ఎవరో అంటుంటే విన్నా, పెళ్ళికి ముందే ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు మాట్లాడుకుంటే మంచిదని, తర్వాత మాట తేడా రాకూడదని అనేపాటికి, అత్తోయ్ నీ కూతురు ఏందో మాట్లాడుద్దంట ఈనమ్మ కాబోయే పెళ్లి కొడుకులతో, మేమేనాడు ఇట్టాంటి వ్యవహారాలు నడి పెరగలేదమ్మోయ్, నీ కూతుర్ని బాంచి పెంపకం పెంచావు, ఒక్కరు లేట్ అయినా కూడా అన్నారు కోడళ్ళు. దాంతో వసంతకి ఒళ్ళు మండిపోయి ట్రావే అని అచ్చన్ని పక్కకి పిలిచింది. ఏంటమ్మా అంటే, ఏంటే నువ్వు మాట్లాడేది పెళ్లి కొడుకుతో, మాకు తెలీదా నీకేది మంచో ఏది చెడో, నీకేం చేస్తే నువ్వు బాగుంటావో అంటే, అది కాదమ్మా ఒకసారి మాట్లాడితే మనసు విప్పి, ఏంటి ఇవాళ మనసు ఇప్పుతావు, రేపు బట్టలు ఇప్పుతావు, ఎల్లుండి వాడితోనే కాలు జారి పెళ్లికి ముందే ఏ చూలాలుగానో కూర్చుందాం అనుకుంటున్నావా, పీటల మీద నడుములు ఇరిగిపోతాయి జాగ్రత్త
జాగ్రత్త అనేపాటికి అది కాదమ్మా అంటుంటే నువ్వు ఇలా ఎందుకు నోరు మూస్తావు అనే అప్పటికప్పుడు కొరివి కట్ట కాలే తీసుకొచ్చి ఇక మోకాలు పైన అంటిచ్చేసింది చురక. గట్టిగా నోరు మూసి పట్టుకున్నారు వదెన్లో. మూసుకొని వెళ్ళి కూర్చో, ఎక్కువ మాట్లాడినట్టుందో నా సంగతి నీకు బాగా తెలుసు అనేసింది వసంత. దాంతో అర్చన పెళ్లి కొడుకుతో మాట్లాడటము కుదరలేదు. పెళ్లి కొడుకు అర్చనని చూసి నచ్చిందన్నాడు. అయితే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్నలు మరి కట్న కానుకల సంగతే అంటే మా బావకి ఏం తక్కువ అండి, ఆ విషయంలో ఏమి మేము తక్కువ మర్యాదలు చెయ్యములే మీకని బావగాని బావ చెప్పాడు అహోబలరావు బావ. అయితే మీరేమనుకుంటున్నారో మీరే అడగండి అన్నాడు అహోబలరావు. అంటే అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు అందుకనని చెప్పి, అయితే మాకుంది 200 ఎకరాల పొలం అమ్మ, అందులో అమ్మాయికి మేము ఒక 50 ఎకరాలు పెడతాం, మాకెందుకు అన్నయ్య గారు పొలం, అబ్బాయి ఏమన్నా ఇక్కడ ఉండేదా, అమ్మాయి ఏ 3 ఏళ్లకో 4 ఏళ్లకో వచ్చి ఆ పొలం ఏం చూసుకుంటారు వాళ్ళు, ఇచ్చేదేదో క్యాష్ కానీ 2 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చేయండి, అదే మీరు పెళ్లి మండపంలో ఇచ్చేస్తే మంచిదే, ఆ తర్వాత అమ్మాయికి 1 కేజీ బంగారం పెట్టండి, ఇక పెళ్లి ఖర్చులు కానివ్వండి, దానికి తోడు మిగతాయి కానివ్వండి, ఒక 50 లక్షలు మా చేతికి ఇవ్వండి, ఇక పెళ్ళి మీరే చెయ్యండి ఘనంగా, ఏది తక్కువ కానివ్వకుండా చూడండి అని చెప్పారు వాళ్ళు. సరేలేమ్మనమనంటే నాకేమైనా ఆడపిల్లలున్నారా, నాకు మీ అమ్మాయే కదా కూతురు, నాకెవరున్నారండి అంటే మరి మీరేం పెడతారు అని అడిగారు. ఇటువైపు అహోబలరావు వైపు ఉన్నటువంటి ఇక జనాలు బంధువర్గం అంతా కూడా ఎందుకు పెట్టమమ్మా, మాకున్నదంతా లెక్కలేనంత ఆస్తి, 7 తరాలు తిన్నా తరగనంత ఆస్తి, మొత్తం రేపు ఎవరు తినాలి, మా కోడలే కదా, మాకు పెళ్లిలో నగలు పెట్టే ఆనవాయితీ లేదు, అమ్మాయికి తొలి రాత్రి అయిన తర్వాత అమ్మాయి ఇక్కడ ఉండట్లేదుగా అమెరికా వెళ్ళిపోతుందిగా, మాకు ఒక వ్రతం ఉంటుంది, ఆ వ్రతంలో పెడతాం మేము 5 కేజీల నగలు చేయించి ఉంచా నా కోడల కోసం, ఈగో ఫోటోలు చూడండి అని చూపించింది వచ్చిన పెళ్లి కొడుకు అమ్మ. బావగాని బావ అనుమాన పడబాకు బావా అన్న తర్వాత సరే మీరు అడిగినట్టే చేద్దాం అన్న తర్వాత వెంటనే అదే రోజున నిశ్చయితాంబూలాలు మార్చేసుకొని వాళ్ళ పిల్ల మాది అనిపించేసుకొని అక్కడికక్కడే ఉంగరాలు పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక వెంటనే 10 రోజులు తిరగకుండా పెళ్ళికి బలరామయ్య కొడుకులు కోడళ్లతో సహా వచ్చి పెళ్లిలో వాళ్ళు కూడా ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకున్నారు వాళ్ళ ఫోనుల్లో కెమెరాల్లో. అయితే ఈలోపు ఇక పిల్ల ఒంటి మీద కిలో బంగారము వేసి వాళ్ళు అడిగిన ప్రకారం 50 లక్షల పెళ్లి ఖర్చులు నిశ్చితాంబూలాలు అవగానే ఇచ్చారు కాబట్టి 2 కోట్ల డబ్బు ఇవ్వటానికి సిద్ధపడిపోయారు అహోబలరావు కొడుకులు. అయితే బలరామయ్య ఇప్పుడే ఎందుకులే బావా నువ్వు ఆగు అంటే పెళ్లి కొడుకు అమ్మా నాన్నలు ఎందుకండి ఆగటం, ఏమీ లేదు అమ్మాయికి అబ్బాయికి మనుగుడుపులు అవ్వలేదు కదా, 16 రోజుల పండగ అవ్వలేదు కదా, అమ్మాయి అప్పుడే అమెరికా వెళ్ళట్లేదు కదా, వెళ్ళేటప్పుడు ఇద్దాం లేండి ఎయిర్పోర్ట్లో మార్చుకుందరు లేండి అన్నట్టు బావా పెళ్ళి అని నన్ను పిలిచావు, నేను యాత్రలకు వెళ్ళొచ్చేలోపు పెళ్ళి ఫిక్స్ చేశాను అన్నావు, మొత్తం ఎంక్వైరీ తీసావా, వాళ్ళు 7 తరాల గురించి కనుక్కున్నానన్నాడు అహోబలరావు. అన్నయ్య ఆయనకన్నా ఎక్కువ ఎవరు ఆలోచిస్తారు పిల్ల గురించే, మావయ్య ప్రతిదానికి టెన్షన్ పడకు అన్నారు అహోబలరావు కొడుకులు. ఆడపిల్ల జీవితం రా అరిటాకు లాంటిది, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా బాధపడాల్సిందే మనమే, చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏముంది, మా ఇంట్లో నాకెటు ఆడపిల్లలు లేరు, నా కొడుకులా దానికి వరుస కాదు, అదా నోట్లో వేలు పెడితే కొరకలేనే అమాయకురాలు కాబట్టే ఇంత ఆలోచించటం అని ఆయన ఆ ఇచ్చే డబ్బులకి అడ్డం పడిపోయాడు. ఆ తర్వాత పెళ్ళైపోయింది. అప్పగింతలో అర్చనని అత్తారింటికి పంపించారు శోభనాల కోసం. అయితే అర్చనకి చాలా దగ్గర అవ్వాలని ట్రై చేశాడు మానస్. అయితే అర్చనకి మానస్కి శోభనం ముహూర్తాలు కుదరలేదని వసంత అహోబలరావు మేము ముహూర్తం టైం చెప్పే వరకు అబ్బాయి చేత ఒంటి మీద చేయించుకోబాకు, గర్భధానాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయించుకున్నావంటే కుంటి పిల్లలు గుడ్డి పిల్లలు పుడతారే పనికి మాలిందానా, నా సంగతి తెలుసుగా, ఏడబడితే ఆడబెడతా వాతలని చెప్పింది వసంత. దాంతో మానస్ క్లోజ్ అవ్వాలని చూసిన అర్చన
వద్దు అమ్మ వాళ్ళు ముహూర్తం లేదన్నారుగా అనేపాటికి ఆగరా నువ్వు, ముహూర్తం అంటుంది కదా, ఆ ముహూర్తం ఏదో వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కడికి పోద్ది నీ పెళ్ళాం అన్నారు మానస్ వాళ్ళ అమ్మ నాన్న. ఈలోపు ఇక ముహూర్తం ఓకే అని పుట్టింటికి రమ్మనమని శోభనం ఏర్పాట్లు జరిపించారు. అయితే కరెక్ట్గా శోభనం గదిలోకి వెళ్ళేసరికి టెన్షన్ పడిపోయిన అర్చనకి పీరియడ్స్ వచ్చేసినాయి. అయితే ఇదేం గొడవ అన్నాడు మానస్. ఈ విషయం బయట మా అమ్మ నాన్నలకి వదినలకి చెప్పొద్దు ప్లీజ్, చెప్తే చంపేస్తారండి నన్ను ప్లీజ్ అనేసింది అర్చన. దాంతో ఫస్ట్ నైట్ అయిపోయిందా అనే కొడుకుల్ని కనుక్కోమన్నాడు అహోబలరావు. అంతా కంప్లీట్ అయింది అని చెప్పాడు మానస్. వదినలు అర్చన్నే ఎక్కడ మొదలుపెట్టాడు, ఏం చేశాడు, ఎలా చేశాడు, సాటిస్ఫై చేశాడా లేదా, లోకేనా కాదా, వాడు మగాడా కాదా, నువ్వు ఎదురు చెప్పొద్దన్నావు, ఎదురు చెప్పావా, అన్ని విధాలా సహకరించావు కదా, మొగుణ్ణి వేసేలా సుఖపెట్టాలి, మొగుణ్ణి రంబలా సుఖపెట్టాలి మేము చెప్పాం కదా అని చెప్పిన తర్వాత మీరు చెప్పినట్టే చేశాలే వదిన అనేసింది అర్చన. ఆ తర్వాత ఇక అమెరికాకి వెళ్ళటానికని పాస్పోర్ట్లు వీసాలు రెడీ అయ్యాకే బలరామయ్య డబ్బులు అన్నాడు కదా, చాలా ఫాస్ట్గా ఆ పనులు జరిపించారు మానస్ వాళ్ళు. వీసా పాస్పోర్ట్ వచ్చాయి. వచ్చిన తర్వాత అమెరికా బయలుదేరిపోతున్నామని ఇక 4 ట్రాలీలకి బట్టలు అవి సర్దుకొని అర్చన మానస్తో కలిసి బయలుదేరిపోతే అందులో అర్చన బంగారం తీసుకెళ్ళేటప్పుడు ట్యాక్సులు కట్టాలి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తానని ఇక మెళ్ళో చివరికి ఒక చిన్న చైన్ మినహా ఏమీ లేకుండా అన్నీ తీసి మానస్ వాళ్ళ అమ్మకి ఇచ్చేయమన్నాడు. ఆ తర్వాత తీసుకొచ్చిన ట్రాలీల్లో బట్టలన్నీ అర్చనవి తీసేసి తనవి సర్దుకొని అర్చనవి జస్ట్ ఒక 4 జతలు మాత్రమే ఆ ట్రాలీలో సర్దాడు. సర్దిన తర్వాత ఇక ఎయిర్పోర్ట్కి వస్తే అమౌంట్ ఇస్తానన్నారు అని అడిగారు అహోబలరావు వాళ్ళనే. బలరామయ్య నాకు చెప్పి వెళ్ళు బావా వెళ్ళేటప్పుడు అని 100 సార్లు చెప్పినా అహోబలరావు తన పెళ్ళాన్ని కొడుకుని కోడళ్ళని తీసుకొని వెళ్ళి 2 కోట్ల క్యాష్ లిక్విడ్ క్యాషే వాళ్ళ చేతిలో పెట్టేశాడు. ఆ తర్వాత వీళ్ళు అమెరికా ఫ్లైట్ వచ్చిందని చెప్పి అనౌన్స్మెంట్ రాగానే ఇక నువ్వు అమ్మాయిని తీసుకొని వెళ్ళరా అనగానే వెళ్తున్నామని చెప్పి ఫ్లైట్ ఎక్కేశారు అర్చన మానస్. ఫ్లైట్ ఎక్కగానే మనుషులందరూ చిన్న చిన్నగా కనపడుతున్నారని ఫ్లైట్ పైకి ఎగిరేటప్పుడు నాకు భయంగా ఉందని మొగుడు చేయి పట్టుకుంది మానస. ఇక్కడ పడుకోవచ్చు కూడా ఫ్లైట్లో అని మాస్క్ తగిలిచ్చేశాడు కళ్ళకి. పడుకుండిపోయింది. నిద్ర లేచేసరికి ఫ్లైట్ అమెరికాలో ఆగింది. అయితే దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఆ సూట్ కేసులు తీసుకోపో అని చెప్పాడు మానస్. అంటే వెళ్ళి ట్రాలీలు సూట్ కేసులు తీసుకుంది. తీసుకున్న తర్వాత ఇట్రా ఇక్కడ కూర్చో అని ఆ బ్యాగుల్ని ఓపెన్ చేసి అర్చన చేతిలో ఒక చిన్న బ్యాగ్ పెట్టాడు. బ్యాగ్ పెట్టి అందులో విసిరిసిరేసాడు అర్చనే 4 జతల బట్టలు. తర్వాత అర్చన పాస్పోర్ట్ వీసా విసిరేశాడు. ఆ తర్వాత ఒక $50 డబ్బులు అందులో విసిరేశాడు. మొత్తం బట్టలన్నీ దులిపి చూస్తే మానస్ది ఒక చిన్న పాస్పోర్ట్ ఫోటో దొరికిందే. ఏంటిది అని అడిగితే అప్పుడు మీరు వచ్చినప్పుడు పెళ్లి చూపులకని ఇచ్చిన ఫోటో గుర్తుగా ఉంటుందని ఉంచుకున్నాను. ఇల్లంతా చాలా పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి, ఇంత చిన్న ఫోటో ఏమక్కర్లా, ఇంకా నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవండి అందే అర్చన. అన్న తర్వాత సరేలే అలాగైతే నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళి ట్యాక్సీ మాట్లాడాలి, ట్యాక్సీ మాట్లాడిన తర్వాత లోపలికి వచ్చి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. అంటే మీరొక్కరే ఎలా వెళ్తారు? అన్నీ తీసుకుని నేను మోసుకొస్తా పదండి, నువ్వు మొయ్యక్కర్లా నేను మొయ్యక్కర్లా, ట్రాలీలు ఉన్నాయిలే కానీ నువ్వు అడగకుండా కూర్చో, నేను వెళ్ళి మళ్ళొచ్చి తీసుకెళ్తాను నిన్ను అన్నాడు. అంటే సరేలే అందే అర్చన. మానస్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు అలా టైం ఒక 8 గంటలు గడిచిపోయింది. మానస్ కనిపించలేదు. ఎయిర్పోర్ట్ అంతా పిచ్చిదానిలాగా తిరిగి వెతుక్కుందే. ఎక్కడ మనిషి అడుగుజాడలేదు. దాంతో ఎయిర్పోర్ట్లోంచి ముందు బయటపడింది, రోడ్లు ఎక్కిందే, అన్ని చోట్ల వెర్రిదానిలాగా వెతుక్కోవటం మొదలుపెట్టిందే. అక్కడేమైనా అది మనకి తెలిసిన దేశమా, తెలిసిన మనుషులుండే దేశమా? పోనీ ఈ అమ్మాయికి ఏమన్నా లోకజ్ఞానం ఉన్న అమ్మాయా? పోనీ ఎక్కడికి వెళ్ళినా బతికేస్తున్నారు కొంతమంది ఆడపిల్లలు, అలా ఏమైనా బ్రతకటం తెలిసిన పిల్ల, దేశం కాని దేశమాయా? దాంతో వెర్రిదానిలాగా వెతుక్కుంటూ ఉండగా ఆకలి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, దాంతో తల తిరుగుతోంది. ఒక చోట సూపర్ మార్కెట్ అని చదవటం వచ్చు కాబట్టి లోపల
లోపలికి వెళ్తే అక్కడ ఒక బన్ను లాంటిది కొనుక్కుంటే వాళ్ళు దానికి మనీ అని అడిగారు. అడిగితే తన దగ్గర ఉన్న దాంట్లో ఒక నోట్ ఇస్తే వాళ్ళే అది తీసుకుని మిగతా చిల్లర పిచ్చిదానిలాగా ఉంది ఇదేదో అని చెప్పి ఇచ్చిన తర్వాత అది పెట్టి జ్యూసులు అవి కొనుక్కొని తాగి అలాగే కూర్చునే ఫోన్ చేసుకోవాలి అని అక్కడున్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఫోన్ ఇచ్చారు. అయితే ఇండియా ఫోన్ చేయాలి అని అడిగితే కాయిన్ ఫోన్లో చేసుకోమని చెప్పారు. ఎలా చేయాలో వరకు వాళ్ళు చెప్పారు. అయితే అర్చనకి ఇంటి ఫోన్ నెంబర్ గుర్తులేదు. ఎందుకంటే ఫోను తను వాడకూడదని చిన్నప్పటి నుంచి అహోబలరావు వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా సరిగ్గా చెప్పిన బాపతి కాదు అర్చన వాళ్ళకి. అయితే అర్చనకి ఉన్న 7 నెంబర్లో 5 నెంబర్లు గుర్తొచ్చి 2 నెంబర్లు గుర్తు రావట్లేదు. ఎంత గుర్తు తెచ్చుకున్నా ఎయ్యో నెంబర్లు ఎవరెవరికో కాల్స్ వెళ్ళి వాళ్ళేమో రాంగ్ నెంబర్ అని, బుద్ధి లేదా అని, అనానిమస్ కాల్స్ అని, ఇంకోసారి చేస్తే ఊరుకోమో కేసు ఫైల్ చేస్తామని చెప్పేసరికి భయపడింది అర్చన. దాంతో ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది, నీరసం వచ్చింది, నిద్ర వచ్చింది, అలసట వచ్చింది. ఏం చేయాలో తెలియక అలా బ్యాగు ఊతంతో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక టెంపుల్ కనిపించింది. కనిపించేసరికి ప్రాణం లేసొచ్చినట్టు అనిపించి ఆ గుళ్ళోకి వెళ్ళింది. గుళ్ళోకి వెళ్ళి దేవుడు కాళ్ళ మీద పడే ఆ తర్వాత దేవుడు దర్శనం చేసుకుని అక్కడ ప్రసాదం పెడితే ఆవురావురావురమంటూ తింటూ ఇక వచ్చి అక్కడ ఒక మూలను కూర్చుంది. ఒళ్ళు తెలియకుండా నీరసంతో అలసటతో అలా మనిషి మూలకి ఆనుకుండిపోయే కునుకు పట్టేసింది. ఆ తర్వాత ఉలిక్కిపడి లేచింది గంట శబ్దానికి. ఎవరో తల్లి కొడుకులు అక్కడికి వచ్చి దేవుడికి పూజ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత గుడికి వచ్చిన ఇండియన్స్ ఎంతైనా ఇండియన్సే వెంటనే వెళ్ళరు కదా, ప్రసాదం తీసుకుని వాళ్ళు అక్కడ కాసేపు కూర్చునేపాటికే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, చీకటి పడిపోయింది, ఎక్కడికని వెళ్ళుద్ది, గుడి కట్టేస్తారేమో కదో అని దుఃఖం తన్నుకొచ్చింది, ఏడుపు తన్నుకొచ్చింది. దాంతో ఇక వెక్కిళ్ళు పెట్టి ఏడవటం మొదలుపెట్టింది. ఆ వచ్చిన తల్లి కొడుకుల్లో ఆవిడ మన ఇండియను, దానికి తోడు కట్టు బొట్టు తీరు కూడా చీరది కట్టుకొని అంతా మన సాంప్రదాయంలోనే ఉంది ఆవిడ. అయితే అమ్మా నిన్ను అడగొచ్చా, ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అనేపాటికి బ్యామని నోరు తెరిసింది అర్చన. ఇష్ 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 అరవకు, నువ్వు ఎవరనేగా మా మమ్మీ అడిగింది, అది చెప్పు చాలు అన్నాడు వాళ్ళ అబ్బాయి. మీరెవరు అనేపాటికి నా పేరు అభిషేక్, తను మా మమ్మీ ఈశ్వరి అని చెప్పిన తర్వాత మరి మీ నాన్న అంటే పైకి వెళ్ళాడు దేవుడి దగ్గరికి. వెళ్ళొస్తావేంటి అన్నాడు అభిషేక్. అభే అంది వాళ్ళమ్మ. అనేసరికి అర్చన జోక్ చేశావా నువ్వు నా మీద, నా బతుకు అందరికీ జోకి అయిపోయిందిలే అనేసరికి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అందావిడ. అనేసరికి జరిగింది మొత్తం ఆవిడకి పిన్ టు పిన్ పూసగుచ్చి చెప్పేపాటికి వాట్ అనే కూర్చుండిపోయాడు అభిషేక్. నిజానికి అభే అక్కడే అమెరికాలో పుట్టి పెరగటం వల్ల కొంచెం తెలుగు డిఫరెంట్గా ఉంటుంది, మాట్లాడే లాంగ్వేజ్ స్లాంగు. ఈశ్వరి మాత్రం చాలా బాగా మాట్లాడుతుంది ఆవిడ. అయితే అర్చననే కట్నం ఏమైనా ఇచ్చారా అమ్మా అని అడిగితే ఇలా మూటలు ఇచ్చారని మొత్తం వరుస పెట్టి చెప్తే ఇంకా టిపికల్ ఇండియన్ పేరెంట్ సైకాలజీ మారలేదు మా అన్నాడు అభిషేక్. అవి కొంతమంది మార్చలేరులే నాన్న అన్నాక ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా. ఏమో నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి, ఏం చేయాలో తెలియదండి అన్న తర్వాత మా ఇంటికి వస్తావా, తీసుకెళ్తాను, వస్తానండి అనేసరికి వాళ్ళు కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక నాకు ఆకలి అవుతుందండి, అన్నం పెడతారా అని అడిగితే చచ్చ అలా అడగకూడదమ్మా అని ఆవిడ గబగబా వంట చేసి భోజనం పెడితే బకాసురుడు చెల్లెలు తిన్నట్టే తింది అన్నం నీరసంతో. ఆ తర్వాత నిద్ర వస్తుందండి అంటే దామ్మ పడుకుందుగానే తీసుకెళ్ళి వేసి దుప్పటి కప్పి పడుకోబెట్టి తల మీద చేయి పెట్టి నిమిరే అమాయకురాలరా ఉందిరా పాపం, ఏం జరిగిందో ఏంటో అనేసరికి రేపు మార్నింగ్ మాట్లాడదాములే మమ్మీ అని వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. తెల్లారి లేచిన తర్వాత అర్చన ఫేస్ వాష్ చేసుకుని ఇక స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆవిడ పెట్టిన టిఫిన్ తిని అక్కడ కూర్చుని మా ఆయన తప్పిపోయినట్టున్నాడో పాపం, దేశం కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో, ఎలా బతుకుతాడో, నేను ఏమైపోయాను అనుకుంటున్నాడో పిచ్చోడు అంటే
అంటే ఎవరు ఇక్కడ పిచ్చోళ్ళు కాదమ్మా, అతను ఏది ఒకసారి నీ బ్యాగ్ ఇటు తీసుకురా అని ఆవిడ బ్యాగ్ ఓపెన్ చేసి చూసింది. అందులో మొగుడు ఇలా తన 4 జతల బట్టలు, పాస్పోర్ట్ వీసా, దాంతోపాటు ఇలా కొంత డబ్బు పడేశాడని అర్చన చెప్తే వెనక్కి వెళ్ళిపోతుందని ఇదంతా డ్రామా ప్లే చేసినట్టున్నాడు వాడు అని చాలామంది అమెరికా సంబంధాలని అర్రులు చాచి పిల్లలేదో సుఖపడతారని 7 సముద్రాల అవతల దేశం కాని దేశాలకిచ్చి పంపించేస్తున్నారు. కనీసమైన ఎంక్వైరీలు కూడా చేసుకోకుండా అమెరికా అయితే చాలే అనుకుంటున్నారు. వాడు నిన్ను మోసం చేసినట్టున్నాడు తల్లి, వాడు దారి వాడు చూసుకున్నట్టున్నాడు అంది అర్చన. అవునమ్మా, కనీసం మనకి ఏదైనా ఒక ఆధారమైనా వదిలిపెట్టి ఉండుంటే మనం ఏ కేసో ఫైల్ చేసి ఉండేవాళ్ళం. కానీ వాడి గురించి మనకు అసలు ఏమీ తెలియకుండా మనం ఏం చేయగలం అంది ఈశ్వరి. అనేసరికి ఆవిడని పట్టుకొని బావురుమని ఏడిస్తే ఆవిడ చాలా బాధపడింది. చూడమ్మా, నీకు నేను ఒక విషయం చెప్తాను. నేను ఆ రోజుల్లోనే ఎంటెక్ చదువుకున్నాను. నేను ఫోటోలో ఉన్నారే మా వారు అభి వాళ్ళ నాన్నగారు శంకర్ ఆయన పేరు. ఇద్దరం ఇంటర్మీడియట్ నుంచి క్లాస్మేట్స్, లవ్ చేసుకున్నాం. ఆ తర్వాత మా 2 ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేసినాయి. మేము వేరే వేరే క్యాస్ట్లో అయినా ఒకటే కేటగిరీ అనే దాంతో నో అనలేదు. మా ఇద్దరి కూడా కాస్త సెటిల్డ్ ఫ్యామిలీసే. అమెరికా వెళ్ళాలనేది మా ఇద్దరి డ్రీము. అమెరికాకు వచ్చాం, ఎంఎస్లు చేసాం. ఆ తర్వాత ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగం చేసుకుంటూ ఒక 3 ఏళ్ళు పిల్లల్ని కనకూడదనుకున్నాం. ఇల్లు కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, కాస్త సెటిల్ అయ్యాం. 4 రూపాయలు వెనకేసుకున్నాం. అభి నా కడుపున పడ్డాడు. భగవంతుడు ఆయన యాక్సిడెంట్ రూపంలో మా నుంచి దూరం చేసి తీసుకెళ్ళిపోయాడు. పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు రమ్మన్నారమ్మా, వస్తే చూస్తామన్నారు. ఇండియాకి వెళ్ళటం నాకు నచ్చదు, ఎందుకంటే ఆయన కన్న కళ మేము అమెరికా రావాలని. ఇక్కడే నాకు ఆయనతో చాలా మెమరీస్ ఉన్నాయి. అభి కనీసం తండ్రి మొహం కూడా చూసెరగడు. మరి నేనేమనుకోని చెప్పు, బిడ్డను పెట్టుకొని ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే జీవితం ఎక్క తీసుకొస్తున్నాను. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మేము ఇండియా వచ్చి వెళుతూ ఉంటాం. మాకు చుట్టాలు బంధువులు ఉన్నారు అక్కడ. మేము ఈ మధ్య రీసెంట్గానే ఒక 3 నెలల క్రితమే మేము వెళ్ళి వచ్చింది ఇండియాకే. ఇప్పుడు నీ గురించి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. దిక్కులేని ఆడవాళ్ళంటే, ప్రతి ఒక్కళ్ళకే అమాయకంగా ఉన్నవాళ్ళంటే అలుసేనమ్మా. ఇక్కడ ఉంటున్న నన్ను చాలామంది పెళ్లి చేసుకుందామని, అభి ఉన్న ప్రాబ్లం ఏమీ లేదని చాలామంది ప్రపోజ్ చేశారు. కానీ పోయిన నా భర్త నా జ్ఞాపకం కాదమ్మా, నా జీవితం. ఆయనతో నాకున్నవి మెమరీస్ కాదు, ఆయనతో నాకున్నది మరుజన్మ కూడా గుర్తుపెట్టుకునేంత అపురూపమైన బంధాలు, అనుబంధాలు. కాబట్టే నేను ఆయన కోసం ఇలా ఉండిపోయి నా బిడ్డలో నా భర్తను చూసుకుంటూ సర్వస్వం వాడే అనుకుంటూ బ్రతుకుతున్నాను. నువ్వు ఏ ఆశతో ఇంకా ఇక్కడ ఉంటావు చెప్పు? ఉండి ఎలా బ్రతుకుతావమ్మా? ఏం చేద్దామనుకుంటున్నావు అనేసరికి నేను మా ఊరు వెళ్ళిపోతాను అంది అర్చన. ఆలోకే కదా అన్న తర్వాత మరి టికెట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కించమంటావా? ఎలా వెళ్ళాలో నాకు తెలియదండి అనేసరికి ఆవిడ ఆలోచించింది. ఆలోచించి సరే అలాగైతే ఈ అమ్మాయి పుట్టింటి వాళ్ళు పాపం కంగారు పడతారు ఏమో, పిల్ల ఏమైపోయిందేమనుకుంటారో ఏమో. అభి, నువ్వు తన్ని తీసుకుని వెళ్ళి ఇండియాలో తన పేరెంట్స్ ఎక్కడుంటారో వాళ్ళకి జరిగిందంతా చెప్పి తను అప్పచెప్పి రామ్మా అని చెప్పి కొడుకుని వెళ్ళమని అడిగింది ఈశ్వరే. అయితే కనీసం ఇండియాకి వెళ్ళాకైనా మీ అడ్రస్ నీకు తెలుసా? తెలుసు తెలుసు, ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి తీసుకెళ్ళాక ఇది మా ఊరు. మా ఊరికి వెళ్ళి మా ఇల్లు ఎక్కడంటే ఎవరైనా చెప్తారు, నేనైనా చెప్తాను, పర్లేదులే అదైనా తెలిసింది నీకు అని తెల్లారే అర్చన్ని తీసుకొని ఇండియా బయలుదేరాడు అభిషేక్. ఆ తర్వాత ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత అర్చన్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అభి జరిగింది మొత్తం చెప్పాడు. ఫ్లైట్లో ఫ్లైట్ దిగంగానే ఎయిర్పోర్ట్లో నీ మొహాన 4 బట్టలు, 4 రూపాయల డబ్బులు పడేసి వాడు కారు తీసుకొస్తానని వెళ్ళాడా? నువ్వు అలాగే కూర్చున్నావా అనే పాటికే మొత్తం జరిగిందంతా చెప్పుకొచ్చింది అర్చన. చెప్పేపాటికే ఇది నష్టజాతకురాలో, ఇది పుట్టిన దగ్గర నుంచి దరిద్రమే, ఇవాళ కొత్త ఏముందే, లేకపోతే దీని బతుకే ఎందుకు ఇలా తగలడుద్దే? అది కాస్త మొదటి రాత్రి
రాత్రులు కూడా జరిగిపోయిన తర్వాత అసలు అలా ఎలా వెళ్ళాడు, మా మధ్య ఏమీ జరగలేదమ్మా అందే అర్చన. అదేంటి, మేము శోభనం చేసిన రోజు అంతా అయిపోయిందన్నట్టు అన్నారు. నాకు ఆ రోజు పీరియడ్స్ వచ్చినాయి వదిన, మీకు తెలిస్తే ఊరుకోరని పీరియడ్స్ వచ్చినాయి అని చెప్పకుండా శోభనం అయిపోయిందని చెప్పాం. మరింకే శోభనం కూడా జరగలేదంటే ఏ మగాడైనా పెళ్ళైన తర్వాత పెళ్ళాం మీద ఆయావతోనే కలిసి ఉంటారు. ఏ కడుపో కాలో వస్తే పిల్లల కోసం కలిసి ఉండాలి, దీని మీద మోజుతో ఉండాలి. ఇంకా ఇది కాస్త నెలసర్లు వచ్చి దూరంగా ఉన్నానని నాడు ముట్టుకొని పోతే వాడు ఇంకేం దీనికి కట్టుబడి ఉంటాడు అనేసింది వసంత. ఆ తర్వాత అహోబలరావు అసలు వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి అంత కట్నం ఇచ్చాము, అసలు అంత డబ్బులు ఇచ్చాము, వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారని బావగాని బావ చెప్పాడు. వెళ్ళి కనుక్కుందామని వెళ్ళేపాటికి అక్కడికి వెళ్తే ఆ పక్కనే ఉన్న ఇంటి వాళ్ళు ఈ పక్కింట్లో ఒకళ్ళు ఉండాలి కదండి అంటే వాళ్ళు టెంపరీగా 2 నెలలకని ఇల్లద్దెకి తీసుకున్నారండి. వాళ్ళెవరో ఏంటో మాకేమీ తెలియదు. ఆ తర్వాత వాళ్ళు సడన్గా ఇల్లు ఖాళీ చేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోయారు. అన్నాక బావగాని బావ కోసమని ఆ బడ్డీ కొట్లు అవన్నీ ఆ చుట్టుపక్కల తిరిగి వెతికితే ఒక చోట ఒక బడ్డీ కొట్టు అతను, వీడు పెద్ద పోసుకోలేదవా, వీడు పెద్ద అప్పులు చేసే తప్పుడు వెదవా, ఊడంతా అప్పులే, వీడికి పెళ్ళాం వదిలేసిపోయింది, పిల్ల జల్లా లేరు, వాడేదో అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చే సంబంధాలంటే నువ్వెలా పిల్లనిచ్చావయ్యా బుద్ధి లేకుండా అన్నారు అహోబలరావుని. దాంతో డబ్బు బాయే శని బట్టే అన్నట్టు అహోబలరావు ఈ విషయం ఊళ్ళో తెలిస్తే పరువు పోద్దని వచ్చి తలకాయ పట్టుకొని కూర్చొని ఇక తలుపులన్నీ వేసేసి శోకాండాలు పెట్టడం మొదలుపెట్టాడు ఇంట్లో. ఇంకేముంది, కోట్ల రూపాయల డబ్బు నగలు పోయినాయి దేవుడా అని అహోబలరావు తలపట్టు కూర్చుంటే, నువ్వెందుకయ్యా బాధపడతావో, ఇది పుట్టిన దగ్గర నుంచి అంతే, నష్టజాతకురాలు, దరిద్రపు దాన్ని కన్నాం, శని మొహంది ఇదే, దీని శని మనకి అప్పుడే వదలాలని రాసి లేదేమో, దరిద్రపు మొహంది. నేనేం చేశానమ్మా అంటే, ఏం చేయటం ఏంటే పనికి మాలిందానా, ఆ శోభనమైనా అయ్యి వాడు నిన్ను వాడేసుంటే నీ మీద మోజుతో తిరిగొస్తాడనో, ఏ కడుపో కాలో వస్తే ఆ పిల్లల కోసమైనా వాడు తిరిగొస్తాడనో అనుకునేవాళ్ళం. అయినా వాడు అమెరికాలో అలా వెళ్ళిపోతున్నాడనుకో, కారు తీసుకురావాలి అనే వెనకాలే వెళ్ళి నువ్వు ఆకాడే నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి తీసుకురావటానికి, నిజమా అబద్ధమా అని వెనకాల వెళ్ళొద్దు, అలా తేలమొహం వేసుకొని ఎయిర్పోర్ట్లో కూర్చుంటావా దిక్కుమాలిందానా, దరిద్రపు మొహం దానా, శనిగొట్టుదానా, పాడుపీడా పట్టినట్టు పట్టావు మా కొంపకి అనేపాటికి అక్కడే నువ్వు కూడా సచ్చుండాల్సిందిగా, పేడా పోయేది, మళ్ళీ వెనక్కి ఎందుకు తిరిగొచ్చావే దరిద్రపదానా, వీడమ్మ కలిసి గుళ్ళో కనపడ్డారే అనుకో, వీడు నీ రెండో మొగుడనా, వీడెమ్మడబడి నువ్వు వచ్చింది పనికి మాలిందానా అనేపాటికి మర్యాదగా మాట్లాడండి, అసలు మీరేంటి ఆ మాటలేంటి, బాధలో ఉన్న కూతుర్ని తిప్పి తీసుకొస్తే మీరెక్కడ బాధపడుతున్నారో, తను లేకపోతే తను ఫోన్ చేయకపోతే ఎక్కడ కంగారు పడతారో మీ నెంబర్ కూడా తెలియదని తను మిస్ అవుతారేమోనని చెప్పి మా మమ్మీ తీసుకురమ్మనమందని తీసుకొచ్చాను నేను. కనీసం ఎథిక్స్ మోరల్స్ వాల్యూస్ లేకుండా వాడు వీడు అని అమర్యాదగా కూతుర్ని పట్టుకొని పేరెంట్స్ బ్రదర్స్ అలాగే సిస్టర్లెస్ మాట్లాడాల్సిన మాటలేనా ఇవే ఏంటి మరి అలగా జనంలాగా మీరు, అబ్బాయి తీసుకొస్తే తీసుకొచ్చావులే కానీ ఇంతకీ నువ్వు తిరిగి వెళ్ళేదెప్పుడు, ఇంతకీ నీ ఫ్లైట్ ఎప్పుడు అని అడిగారు రాము రాజు రవి. రేపే అన్నాడు అభిషేక్. సరే అయితే వెళ్ళి మెదలకుండా స్నానం చేసి పెట్టింది తిని మా విషయాల్లో కలగజేసుకోకుండా నువ్వు తీసుకొచ్చినందుకు మహా సంతోషం. కానీ బాబు నువ్వు రేపొద్దున్నే దయచేస్తే రేపు సాయంత్రానికి నీ విమానం నువ్వెక్కి నీ దేశానికి నువ్వు వెళ్ళు బాబు అనేశారు అన్నలు వదన్లో. స్నానం చేయటానికి నీళ్లు పెట్టానని పాలేరు చెప్పగానే అభిషేక్ అలా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయటం మొదలుపెట్టేలోపు వామ్మో వాయ్యో కుయ్యో మొర్రో అనే అర్చన కేకలు పెడుతున్న సౌండ్లు వినపడి సగం స్నానం చేస్తున్నాడల్లా టవల్ కట్టుకొని ఒంటి మీద సబ్బు అలాగే ఉండి మొహం మీద నీళ్లు కొట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు లోపలికే. వచ్చేపాటికి అర్చన్నే ఒకవైపున జుట్టు పట్టుకొని వదనలు గోడకేసి కొడుతుంటే అన్నలు ములుగర్రలు తీసుకొని బాది పారేస్తున్నారు. వాళ్ళమ్మ ఇనప చువ్వలు కాల్చి ఒళ్ళంతా వాతలు పెడుతుంటే వాళ్ళ నాన్న కాళ్ళతో తొక్కేస్తున్నాడు. ఒళ్ళంతా పగిలిపోయింది, గాయాలు దెబ్బలు, తల పగిలిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది.
ఆపండి చచ్చిపోద్ది అంటే నువ్వెవడవరా కలగ చేసుకోవటానికి, ఆపుతారా ఆపరా అనే వసంత అహోబలరావు మీద చెయ్యెత్తేపాటికి ఏంట్రా ఆపేది అని ఇంకా దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు అన్నలు. ఇది పోతే మా పరువు మాకు దక్కుద్దే, దరిద్రపదే అని అన్నలు వదినలు కొడతంటే వదినల్నే ఆడోళ్ళని కూడా చూసుకోకుండా లాగి దవడబెట్టి ముగ్గురిని తీసేపాటికి వెళ్ళి కింద పడ్డారు. వసంత అమాంతం వచ్చి అభిషేక్ని అలా గొంతు పట్టేసుకునే పాటికి వసంతనే లాగి ఒకటి తీసి అహోబలరావుని పడేసి చితకబాది ముగ్గురు అన్నల్ని అర్చన అన్నల్ని పడేసి చెత్తగా వాళ్ళ చేతుల్లో కర్రలే లాక్కొని కొట్టేశాడు అభిషేక్. మనుషుల పశువులారా మీరు, ఏంట్రా ఆడదాన్ని పట్టుకొని కొట్టడం, అసలు ఒళ్ళంతా పగిలిపోయి నోట్లో నుంచి నురగలు వచ్చి కళ్ళు తేలేసిన మనిషిని అలా చెవుల్లోంచి కూడా బ్లడ్ వచ్చేస్తుంది, తలకాయలు పగలగొట్ట కొట్టడం ఏంట్రా రాస్కెల్స్ మీరు అనేపాటికి ఇది మా ఇంట్లో విషయం అన్న తర్వాత చీరేస్తాను జాగ్రత్త, అసలు మనుషుల పశువుల మీరు ఎలాంటి రాక్షసులని, మీరు ఎలాంటి పిశాచాలని తెలిస్తే ఇక్కడ దాకా తీసుకురాక ఏం చేస్తా, దాన్ని నీ సెటప్ కింద ఉంచుకుంటావా లేదంటే ఉంపుడు గత్తె కింద ఉంచుకుంటావా, రెండో పెళ్ళి నువ్వు చేసుకుంటావా, మన ఇళ్లల్లో అలాంటి ఆనవాయితీ లేదు, మేము ఒక ఆలోచించాం. ఏంటి అన్నారు కొడుకులు కోడళ్ళు. అబ్బాయి ఇది నీకు అనవసరమైన విషయం, అది మా కూతురు, దాని తలరాత ఏంటో ఎలా చేయాలో మాకు బాగా తెలుసు, నువ్వు వచ్చిన దాన్నే నోరు మూసుకొని పెట్టిందని వెళ్తే మంచిదే అన్న తర్వాత ఏంటత్తయ్య అన్నారు కోడళ్ళు. ఏమీ లేదమ్మాయి, లోపల ఉన్న చీకటి కొట్టు గది ఒకటి ఉంది కదా, నెలసర్లు వచ్చినప్పుడు ఆడవాళ్ళు వెళ్ళి 5 రోజులు ఉండే గదే, ఆ గదికి ఉన్న తలుపులు ఇక మూయించేసి ఆ గదికి ఒక కిటికీలాగా పెట్టించి దీన్ని ఆ గదిలో గొలుసులేసి కట్టేద్దాం, నోరు కాళ్ళు చేతులు అసలు బయటికి మోత వినపడకుండా ఆ గదిని మూసేసి బయట ప్రపంచానికి ఊళ్ళో జనానికి ఇక అల్లుడు చాలా మంచోడని దేవుళ్ళంటోడని దీన్ని చాలా బాగా చూసుకుంటున్నాడని అమెరికా నుంచే ఇక ఫోన్లు చేసి చెప్పారని, ఆ తర్వాత ఇది అమెరికా నుంచి వచ్చినట్టుగా కొన్నాళ్ళు వాళ్ళకి చూపిద్దాం, ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఆ గదిలో వేసేసి అమెరికా వెళ్ళిపోయిందని వాళ్ళని నమ్మిద్దాం, మరి పిల్లలు పుట్టలేదని అడిగితే ఇదే నష్టజాతకురాలు, దీనిలోనే లోపం ఉంది, ఇదే దరిద్రపది, మందులు మింగుతుంది, ట్రీట్మెంట్లు చేపిస్తున్నాడు, పసరు మందుకని ఇక్కడికి వచ్చారు, పూజలు చేయటానికని ఇక్కడికి వచ్చారు, అల్లుడు పర్ఫెక్ట్ మగాడని చెబుదాం, లేదంటే మన ఇంటి పరువు మంట కలిసిపోద్ది, పోయిన డబ్బులు ఎటూ రావో, దీన్ని వాడు ముట్టుకోలేదనే విషయం తెలిస్తే దీనిలో లోపం ఉందని తెలుస్తుంది, మన ఇళ్లలో రెండో పెళ్లి చేసే అలవాటు లేదు, ఇప్పుడు ఇది బతికి ఏం ఉద్ధరించాలి, కొన్నాళ్ళు అలా పడేసి ఉంచిన తర్వాత ఇక ఇదే కొంతకాలానికి పైలోకానికి చేరుకున్న తర్వాత పిల్ల వచ్చినట్టే వచ్చింది, దారి మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది, పాపం అల్లుడి తప్పేమీ లేదు, దీన్ని అమెరికా నుంచి ఒంటరిగా పంపించాడని 4 ఏడుపులు ఏడిసి దీని శవాన్ని ఒక గుడ్డలో చుట్టి తీసుకెళ్ళి తగలేసి వస్తే ఒక 4-5 ఏళ్లకి పేడ విరగడైపోద్ది అని అమ్మా నాన్నలు చెప్తుంటే సరే మీరు చెప్పింది బాగానే ఉందన్నారు అన్నలు వదనలో. దాంతో కడుపు తరుక్కుపోయింది అభిషేక్కి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, మీ మీద కేసు పెడితే ఎంత పెద్ద కేసు అవుద్దో తెలుసా, కేసులు పెడతావా, ఎవడరా మా మీద కేసు పెట్టేది, నేనే పెడతానరా రాస్కెల్స్, అలాగేనా ఒక ఆడదాన్ని మీరు చేయాల్సిందే, మరి ఊళ్ళో వాళ్ళందరికీ ఏం చెప్పమంట, పోయిన మా పరువుని ఎలా రాబట్టుకోమంట, ఏం పరువు పోయేంత జరిగిందిరా, వాడు ముట్టుకోకపోవటం మంచి విషయమే కదరా, కానీ దీనికి పెళ్ళి అయ్యింది కదా, అయ్యాక వాడు ముట్టుకోలేదంటే దీనిలో లోపం ఉన్నట్టే కదా, దీన్ని అలా వదిలేసిపోయాడంటే మా డబ్బులు మాకు వెనక్కి రానట్టే కదా అన్న తర్వాత ఏంటి అసలు మృగాల్లాగా చెప్పిన మాట వినరు అనేలోపు అర్చన స్పృహలోకి వచ్చిన అర్చన్ని జుట్టు పట్టుకుంది వసంత, పట్టుకొని దీన్ని గదిలోకి ఈడ్చేద్దాం పదండి అనేలోపు ముందు నువ్వు చెయ్యి అన్నాడు అభిషేక్ వసంతని. అన్న తర్వాత అర్చన నిన్ను వెళ్ళేలా చేద్దాం అనుకుంటున్నారంట, ఎందుకు అబద్ధం చెప్పాలమ్మా ఊళ్ళో వాళ్ళకి, నేనేం తప్పు చేశాననే అందే అర్చన. నువ్వు తప్పులు కాదే, నువ్వు చేసిందే తప్పులు, ఎన్ని తప్పులు చేశావో తెలుసా, వాడితో నువ్వు శోభనం రోజు చెయ్యించుకోపోవటం ఒక తప్పు, వాడిని కట్టేసుకోపోవటం ఒక తప్పు, అసలు అలా నువ్వు వెంటనే నెల తప్పుంటే వాడిని చుట్టూ తిరిగేవాడు, వాడితో పాటు అమెరికా వెళ్ళిన తర్వాత నువ్వు వాడి వెనకాలే వెళ్ళకపోవటం ఒక తప్పు, వాళ్ళమ్మకి నగల మొత్తం ఇవ్వటం ఇంకో తప్పు, నువ్వు అక్కడ వాడు ఏం చేస్తున్నాడు ఎక్కడుంటున్నాడు అనేదే వాడికి ఏ తలగడ మంత్రమో వేసి ముద్దు ముచ్చట్లో
పెట్టి కనుక్కోపోవటం ఇంకో తప్పు. ఓ అవునా, తప్పులన్నీ నావేనా? మరి నీవి కాక ఎవరివే? ఊళ్ళో వాళ్ళకి ఏం చెప్పమంటావు? నీ అన్నలకు 3 పిల్లలున్నారు. రేపొద్దున మా కొడుకులు పరువులు పోతాయి. మా కోడళ్ళు పేరంటాలకు వెళ్ళొద్దా, పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దా? నేను మీ నాన్న పరువుగా బతకొద్దా, తలెత్తుకోవద్దా? దరిద్రపుదానా, నిన్ను పెట్టుకొని ఏం చేసుకోమంటావు మమ్మల్నే? నువ్వు పోతే మాకు పీడా పోద్దే. వెంటనే కన్నాం కాబట్టి గొంతు పిసికి సంపలేం కదా. 4-5 ఏళ్లలో నీ ఊపిరి దేవుడెత్తుకెళ్లే మార్గం ఆలోచించాం. ఇంతకన్నా ఏం చేయమంటావు మమ్మల్నే? పోతే పునిస్త్రీగా పైలోకాలకు పోతావు అనేసింది వసంత. దాంతో అభిషేక్ ఏమీ అక్కర్లేదు, తను నేను తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తావురా నువ్వు? రాగి అంటే ఇప్పుడే పగిలిపోయింది మీకు, 2వ రౌండ్ పగిలిపోద్ది. నా కాడ మగ అనే తేడా కూడా ఉండదు. అర్చన, నాతో వచ్చేస్తావా? తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళు, ఉంపుడు గత్తె కింద శుభ్రంగా తీసుకెళ్ళి పర్మనెంట్గా దీన్ని నువ్వు ఉంచుకోపోని. లేకపోతే అంటే మీలాంటి పశువులకి మృగాలకి సమాధానం చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. నీకు నేనేంటో తెలుసు, మమ్మీ ఏంటో తెలుసు. వెళ్దామా అనేసరికి ఎక్కడికే నువ్వెళ్ళేదే అన్నాక నేను వెళ్తాను అంది అర్చన. అన్నాక లే అని లేపాడు అభిషేక్. లేపి వెంటనే బట్టలు మార్చుకొని తన బ్యాగ్ తీసుకొని, ఆల్రెడీ అర్చన పాస్పోర్ట్ వీసాలన్నీ ఇంకా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల, తన దగ్గరే ఉన్నాయి. దాంతో అర్చన లేసి నుంచుంటే, ఇక నీకు పుట్టిళ్ళని, అన్నదమ్ములని, నీకు వదినలని ఏదీ లేకుండా పోద్ది. వాడితో గడప దాటితే పర్వాలేదు. మీలాంటి మృగాలు పశువుల దగ్గర ఉండే కన్నా నేను అక్కడికి వెళ్ళి ఏ పాచి పను చేసుకునైనా బ్రతుకుతాను అనేసరికి, మా కూతురు ఈ రోజుతో సచ్చింది, నువ్వు ఇప్పుడు వెళ్ళటానికి వీలు లేదు, రాత్రికి వెళ్ళిపోండి, ఎవరికి కనపడకుండా, మాకేమీ ఉంచాలనే ఆసక్తి లేదు, ఇంకో 2 గంటల్లో ఊరు నిద్రపోద్ది అని చెప్పిన తర్వాత అభిషేక్ అర్చన్ని తీసుకుని ఆ చీకట్లో కలిసిపోయాడు. ఆ తర్వాత ట్రైన్ ఎక్కి ఆ తర్వాత ఒక స్టేషన్లో దిగిన తర్వాత అర్చన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి ఇక అమెరికాకు వచ్చేశారు. ఈశ్వరికి జరిగింది మొత్తం చెప్తే, మనుషుల పశువుల అసలు వాళ్ళు అన్నాక హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే అర్చనకు తగ్గటానికి 2 నెలల టైం పట్టుద్ది అని చెప్పారు అక్కడ డాక్టర్లు. ఆ తరువాత మందులు వాడుతూ దగ్గరే ఉండి ఒకవైపున అభిషేక్, ఒకవైపున వాళ్ళ అమ్మ జాబుకు వెళ్ళొస్తూ అర్చన్ని చూసుకోవటం మొదలుపెట్టారు. రాత్రి నిద్రలో ఉలికులికి పడేదే. ఇక ఆవిడ దగ్గరే పడుకోబెట్టుకొని చూసుకుంటున్నా లేచి ఒక్కసారిగా అర్ధరాత్రి చెమట్లు పోసి వెక్కి వెక్కి ఏడ్చి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోవాలని వచ్చేది. సైకలాజికల్గా కూడా బాగా వీక్ అయిందని వాళ్ళకి అర్థమైందే. దాంతో అభి ఫ్రెండ్స్ అన్నాడు అర్చన దగ్గరికి వెళ్ళి. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు, మనిద్దరం ఫ్రెండ్స్ అయిపోదామా? ఇండియాలో ఫ్రెండ్స్ నాకెవరూ లేరు, ఇక్కడున్న ఫ్రెండ్స్ అందరూ షార్ట్ టైము ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళేలే అనేసరికి సరే అందే. అన్న తర్వాత మరి నాతో ఫ్రెండ్షిప్ చేయవా అంది ఈశ్వరే. అలాగేనండి అన్న తర్వాత ఆంటీ అని పిలు, అభి అని పిలు. అండి ఏంటి అన్న తర్వాత అలాగే ఆంటీ, అలాగే అభిగారు కాదు అభియను అన్నాడు. ఆ తర్వాత అచ్చు అని పిలవటం మొదలుపెట్టారు వాళ్ళు అర్చననే. ఆ తర్వాత ఇక ఈశ్వరి డిగ్రీ వరకు చదువుకున్నావమ్మా, ఇలా ఉండకూడదు, లోకజ్ఞానం నేర్చుకోవాలి, తెలివితేటలు నేర్చుకోవాలి, రా నాతో అని ఆవిడ ముందు వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి మిషన్లన్నీ ఎలా వాడాలి ఏంటి అని గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి అన్నీ నేర్పించుకొస్తే అభి బయటికి తీసుకెళ్ళి సూపర్ మార్కెట్లో 2-3 సార్లు సరుకులు ఎలా కొనాలి, కార్డు ఎలా చూపించాలి, ఆ తర్వాత అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఎలా చూసుకోవాలి అవన్నీ నేర్పించడం మొదలుపెట్టాడు. అంతవరకు తెలివితేటలు వచ్చినాయి. ఆ తర్వాత కారు డ్రైవింగ్ కంపల్సరీ కాబట్టి కార్ డ్రైవింగ్ నేర్పించడం మొదలుపెట్టారు. ఒకవైపున ఈశ్వరి, ఒకవైపున అభిషేక్ కలిపే వీళ్ళని బయటికి వెళ్ళనిచ్చి, ఇక ఆ తర్వాత నేను పని చేస్తాను అంటే, నువ్వు పని మనిషివి కాదమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి అని ఆవిడేమీ చేయనిచ్చేది కాదు. వీళ్ళని బయటికి వెళ్ళనిచ్చి వచ్చేసరికి మిరపకాయ బజ్జీలని, ఒకరోజు పునుగులని, ఒకరోజు జిలేబీ అని, ఒకరోజు కేసరని అలా చేసి పెట్టి, బాగున్నాయా ఆంటీ, బాగుందా అభి అని అడిగితే బాగుందచ్చు అనేవాడు అభి చాలా చలాకీగా ఉండే అబ్బాయి. ఆ తర్వాత ఈ పిచ్చి తల్లిని ఏం చేద్దామంటావు నాన్న అంటే, అలాగే తన లైఫ్ని వదిలేయకూడదు మమ్మీ, డిగ్రీ ఎటు చేసి వచ్చింది కదా, ముందు ఇక్కడ బ్రతకటం నేర్పించాలి, ఫోన్ వాడటం, ల్యాప్టాప్ వాడటం ఇవన్నీ ఇంకా మిగిలే ఉన్నాయి, ఎటు అకాడమిక్ ఇయర్ అటు ఇటు కాకుండా ఉంది, తన నా తర్వాత మాస్టర్స్ చేయిస్తే
తన వల్ల అవుతుందంటావా? అవుతుందిలే మమ్మీ, ఫీజు మనం పే చేసి చదివిద్దాం అని చేస్తావా మాస్టర్సు? చెయ్యాలా మాస్టర్సు అంది అర్చన. తింగరి చేస్తే హ్యాపీగా బతికేయచ్చే, ఇక్కడ ఏదో ఒక జాబ్ వచ్చుద్ది అన్నాడు అభయ్. సరే నువ్వు ఆంటీ చెప్పారుగా అంది అర్చన. వాళ్ళకి బాగా అలవాటైపోయింది ఇంట్లో పిల్లలాగా. నిద్రపోతున్నా పొద్దున్నే మొహాన్ని నీళ్లు పోసి అభిషేక్ లేపేసేవాడు. ఆంటీ చూడు అంటే నువ్వు నిద్రపోతుంటే మాకేం తోచట్లేదే లే అనేది ఆవిడ కూడా. ఆ తర్వాత ఫోన్ వాడటం, ల్యాప్టాప్ వాడటం, లోక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం, ఎవరితో ఎలా మాట్లాడాలి ఇవన్నీ నేర్పించుకొచ్చి ఆవిడ తీసుకెళ్లి బ్యూటీ పార్లర్కి మేకోవర్ చేసి అప్పలమ్మని ముందు అమెరికా అమ్మాయిలాగా మార్చేసి ఇక్కడ చీరలు అవి కట్టుకోకమ్మా, తప్పేమీ కాదు, ఎక్కడికి తగినట్టుగా అక్కడ ఉండటం. ఇండియా వెళ్తే నేను శారీస్ వేసుకుంటా, గుడికి వెళ్తే నేను వేసుకుంటా, అలాగని నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవటం లేదు కదా. ఎక్కడికి తగిన నాగరికతా లక్షణాలని అక్కడ నేర్చుకోవాలి. అశ్లీలంగా నువ్వు ఎటు స్లీవ్లెస్లు వేసుకోలేవు నాలాగే, మోకాళ్ళ పైకి వేసుకోలేవు నాలాగే, దానికి బదులు చక్కగా ఇలా జీన్సులు వేసుకుని టీషర్ట్స్ వేసుకుని ఓవర్ కోట్స్ వేసుకో, బాగుంటాయి నీకు అని డ్రెస్సింగ్ కూడా చేంజ్ చేసుకొచ్చారు. ఆ తర్వాత తింగరి ఇట్రా అని అభిషేక్ పిలిచి, తింగరి తింగరి అనుకో, అచ్చు అంటున్నావుగా అంటే సరే అచ్చు ఇట్రా అని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇలాంటివన్నీ ఏవేవైతే ఉంటాయో ఇండియాలో ఉండేవాళ్ళు ఎలా అయితే ఏమేమి వాడతారో అవన్నీ అక్కడుండేవి ఇక్కడుండేవి కలిపి నేర్పించుకొచ్చాడు. టీవీలో ఉండే ఛానల్స్ దగ్గర నుంచే అన్నీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇక అభిషేక్ కావాలనే అర్చన వంట చేస్తుంటే జుట్టు లాగటం, కావాలనే టెంపరేచరు ఒకటి సెట్ చేస్తే ఓవెన్ని ఆఫ్ చేయటం, అయిపోయిందనుకుని చూసేలోపు లోపల కుక్ అవ్వకుండా ఉండటం, కావాలనే అర్చన స్నానం చేస్తుంటే బాత్రూంలో లైట్ తీయటం, అర్చనని తెగ ఏడిపించేవాడు. ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తావు? పర్లేదులే మమ్మీ, బాగుందిగా, చిన్నప్పటి నుంచి మనిద్దరమే మన ఫ్యామిలీ కదమ్మా, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత చాలా సరదాగా లేదో అన్న తర్వాత ఆవిడ రేపొద్దున ఇది చదువుకుంటే వేరే వెళ్ళిపోతానంటదో, ఉద్యోగం చేసుకుంటానంటదో, లేదంటే వేరే ఎవరైనా ఒక అబ్బాయిని చూసి ప్రేమించో పెళ్లి చేసుకుంటాననో అంటదో. దీని లైఫ్, దీని కెరియర్ మాత్రం దీనికి సెట్ చేయాలి, లేదంటే కనుక అమాయకురాలైన పిచ్చి తల్లి ఎలా బతుకుద్దో అనుకునేది ఆవిడ. పర్లేదు మమ్మీ, నేర్పించేద్దాంలే, షార్ప్ అయిపోద్ది అనేవాడు అభిషేక్. అభిషేక్ మాత్రం సర్ఫింగ్ల దగ్గర నుంచి అన్నీ వచ్చు. బీచ్కి తీసుకెళ్ళి అర్చన్నే దా సర్ఫింగ్ చేద్దాం అంటే నా వల్ల కాదని బీచ్లో కూర్చుండిపోయి ఇక అక్కడే లోపలికి రామ్మా అని ఆవిడన్నా వద్దని అక్కడే ఒక ముంత పెట్టి నీళ్లు పోసుకోవే పోనీ అని అభిషేక్ తెగ ఏడిపించేవాడు. ఆ తర్వాత ఇక ఐస్ క్రీమ్ తింటుంటే మొహానికి పూయటం, కేకులు తింటుంటే మొహం అంతా రుద్దేసేయటం, ఆంటీ చూడ ఆంటీ అంటే ఇక తెగ ఆట పట్టించి బెస్టెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు. ఏ సీక్రెట్స్ లేకుండా అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. అర్చనకి ఇప్పుడు అన్ని తెలివితేటలు వచ్చినాయి, లోకజ్ఞానము వచ్చిందే. అవును, ఎవరిని లవ్ చేయలేదా సార్ మీరు అని అడిగింది అర్చన అభినే. ఇక్కడ అన్ని షార్ట్ టైం రిలేషన్షిప్సే ఉంటాయి అచ్చు, మహా ఏదైనా సీరియస్గా తీసుకొని మనం ముందుకెళ్దామన్నా వాళ్ళకి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ అవ్వో, ఏదో చిన్న చిన్న లవ్ స్టోరీలేలే, పెద్ద ఏమీ లేవో, అవి సీరియస్గా తీసుకునేవి కాదు అని చెప్పిన తర్వాత అబ్బా అన్న తర్వాత కాలేజ్ ఓపెన్ అయింది. తీసుకెళ్ళి కాలేజీలో ఏ కోర్స్ చేస్తావే అని అడిగితే ఇది అని వేలు పెట్టిందే. నీ తలకాయ, నీ వల్ల దౌద్దా, ఇది తీసుకో అంటే ఎందుకు ఇదే, ఎందుకంటే నేను అదే తీసుకున్నాను కాబట్టి అని అందులో జాయిన్ చేశాడు. చేసిన తర్వాత ఇక చదవటం మొదలుపెట్టింది. అభిషేక్ తల మీద 2 తీసి ఇక దగ్గర కూర్చోబెట్టి ఈశ్వరి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్చన్ని చదివించడం మొదలుపెట్టారు. దాంతోపాటు బయట ప్రదేశాలకి తీసుకెళ్ళటం, ఇక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని, పిక్నిక్లని, నయగరా ఫాల్స్ అని, ఐస్ స్కేటింగ్లకని, బీచ్లకని, షాపింగ్లకని, సినిమాలకని, షికార్లకని, ఇక ఇంట్లో వండుకోవటం, తినటం, సినిమాలు చూడటం, నైట్ అవుట్లు చేయటం, లైఫ్లో జరిగిపోయిన గతాన్నంతా అసలు ఒక కలలాగే మర్చిపోయింది అర్చన. ఇప్పుడు కంప్లీట్ హెల్తీగా ఉంటుంది, చదువుకుంటుంది. కాలేజ్ దగ్గర రోజు ఆఫీస్కి వెళ్తూ పొద్దున్నే అభి వాళ్ళు డ్రాప్ చేసి కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి ఎలా రావాలో అర్చనకి ఒక వారం రోజులు నేర్పించేసింది ఈశ్వరి. దాంతో చక్కగా మధ్యాహ్నానికి కాలేజ్ అయిపోగానే ఇంటికి వచ్చేసేదే. ఇంట్లో పనులు చేసుకోవటం, మిషన్లు వాడుకోవటం, సరదాగా ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళు. చాలా హ్యాపీగా ఇలా
1.5 ఇయర్ సాగిపోయిన తర్వాత ఒక రోజున ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తే ఈశ్వరిని మమ్మీ నువ్వు అరవకు అనే అర్చన ముగ్గురు కలిసి నడిచి వెళ్తూ ఉండగా వాళ్ళమ్మని పక్కకి లాగి ఒక షాపులోకి తీసుకెళ్ళాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే అభిషేక్ ఈశ్వరి కనపడలేదు. ఫోన్ చేసింది అర్చన, స్విచ్ ఆఫ్ వస్తోంది ఫోను. దాంతో చుట్టూ చూసుకుంటే ఎక్కడా వీళ్ళు కనిపించలా. దాంతో ఒక్కసారిగా అన్నీ గుర్తుకొచ్చి తల తిరగటం మొదలయ్యి ఆ రోజున మానస్ తను ఎలా తీసుకొచ్చాడో, ఎలా వదిలేసి వెళ్ళిపోయాడో, పిచ్చిదానిలాగా ఎలా తను 3 రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా వెతుక్కుంటూ వెళ్ళిందో, ఆ తర్వాత ఎలా వీళ్ళు కనిపించారో అన్నీ గుర్తొచ్చి అమ్మా నాన్నలు కొట్టిని గుర్తొచ్చి అలా మోకాళ్ళ మీద కూర్చొని రోడ్డు మీద వెక్కి ఏడుస్తుంటే, ఒరే నేను వద్దని చెప్పానా, విన్నావా, చూడరా పాపం దానికి అన్నీ గుర్తొచ్చినట్టున్నాయి అనేసరికి నువ్వు ఉండు మమ్మీ అని అభి పరిగెత్తుకుంటూ వెళ్ళి అర్చన భుజాల మీద చెయ్యేసి, ఏయ్ పిచ్చిదానా తింగరి నిన్నొదిలి మేమెక్కడికి వెళ్తాం, ఇక్కడే ఉన్నామని నవ్వేస్తుంటే అర్చన అభిషేకును కౌగిలించుకొని గట్టిగా వెక్కి ఏడ్చి, నేను మిమ్మల్ని వదిలి బ్రతకలేను, మీరున్నారనే ధైర్యంతోనే బ్రతుకుతున్నాను, మీరేదో తెలివితేటలు నేర్పించారని నేను బ్రతకట్లేదు, అలా నాకు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అమ్మ కొడుకు అమ్మా అని పెద్దగా ఏడుస్తుంటే ఇక ఆవిడ మెల్లగా ఈశ్వరి వెనకాల నడుచుకుంటూ వచ్చేలోపు అభిషేక్కి ఒక్కసారి తన గుండెల మీద అలా హక్ చేసుకొని అర్చన ఏడవటం, ఈ 2 సంవత్సరాలుగా తనతో ఏర్పడిన బాండింగు ఏమో కానీ ఒక్కసారిగా అతనిలో లవ్ అనే ఫీలింగ్ ఓపెన్ అయింది. దాంతో అర్చన దగ్గరికి తీసుకుని అక్కడ ముద్దు పెట్టుకోవటాలు లాంటివి అక్కడ పుట్టి పెరిగిన తనకి తప్పేమీ కాదు కాబట్టి అర్చన్ని గట్టిగా ఇక పెదవుల మీద పట్టుకొని ముద్దు పెట్టేశాడు. గట్టిగా హక్ చేసేసుకున్నాడు కదలకుండా. అర్చన అలా షాకులో ఉండిపోయింది. ఈశ్వరి అర్చన ఏమనుకుంటుందో ఏంటో, పిల్లని తీసుకొచ్చి పెంచామంటే ఇలా అడ్వాంటేజ్ తీసుకుని తప్పుగా ప్రవర్తించాడో అనుకుంటుందో ఏమో అని ఆవిడ పాపం కాలు తిమ్మిరి పట్టేసింది ఆవిడకి. దాంతో గబగబా పరిగెత్తుకుంటూ వచ్చే అభి అని లాగి చంప మీద ఒక్కటి కొట్టేపాటికి, ఏమైంది మమ్మీ, ఏం చేసావో తెలుస్తుందా నువ్వు అనేసరికి అర్చన అలా నిలబడిపోతే, మమ్మీ అనేసరికి షటప్, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, తనకు ఒక లైఫ్ ఉంటుంది, తనకు ఒక అంబిషన్ ఉంటుంది, గోల్ ఉంటుంది, తనకంటూ డెసిషన్ తీసుకునే రైట్ ఉంటుంది, నువ్వు ఏ రైట్తో పెట్టావో, తను ఎంత అమెరికాకు వచ్చినా తన ఇండియన్ అనేది మర్చిపోయావా, నువ్వు ఇండియన్ అనేది మర్చిపోయావా స్టూపిడ్ ఫెలో అని అర్చన్ని తీసుకొని అక్కడి నుంచి ఆవిడింటికి వచ్చాక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా అన్నాక అర్చన లోపలికి వెళ్ళి అలా మంచం మీద కూర్చుండిపోయింది స్నానం చేసి. ఆ తర్వాత ఈశ్వరికి ఏం చెప్పాలో అర్థం కాల. అబ్బా మమ్మీ కళ్ళల్లోనే పడాలా నేను, ఇష్షో అనుకున్నాడు. తను చేసింది తప్పని ఫీల్ అవ్వాల, వాళ్ళమ్మ చూసిందని ఫీల్ అయ్యాడు అభి. అయితే ఈలోపు అర్చన గదిలోకి వెళ్ళింది ఈశ్వరి. వెళ్ళి కుంకుమ బొట్టు తీసుకొని అర్చన ముఖాన పెట్టి, ఇవి మా అత్తగారు నాకేసిన గాజులమ్మ, నేను నా కోడలికి వేయటానికని దాచి ఉంచిన గాజులు, అభికి నువ్వు భార్య అవుతావా, ఎందుకు నిన్ను చూసిన మొదటి రోజే నీ మీద ప్రేమ కలిగిందే, అలాగే నిన్ను నా కోడల్ని చేసుకోవాలనే కోరిక ఆశ కలిగిందే, కాబట్టే భగవంతుడు నువ్వు ఇండియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అభితో నిన్ను వెనక్కి పంపించాడేమో నా దగ్గరికి. నీకు ఒక విషయం తెలుసా, మాకంటూ ఎవరూ లేరమ్మా, నువ్వు రాకముందు అంకుల్ నేను ఉండేవాళ్ళం, ఆ తర్వాత అభి వచ్చాడు, అంకుల్ వెళ్ళిపోయారు, మళ్ళీ మేమిద్దరమే మిగిలిపోయాం, నువ్వు వస్తే 3 అవుతాం, మీ ఇద్దరు కలిస్తే ఇంకొక 2 పుట్టి మనం 5 అవుతాం, మంది చిన్న జీవితం, ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషిని నేను. అభి అంటే నీకు ఇష్టమే కదూ, నాకు తెలుసు ఆ విషయం, లేదంటే ఏ ఆడదే ఒక మగాడు అలా నడి రోడ్లో ముద్దు పెడుతుంటే చూస్తూ ఊరుకోదు, ప్రతిఘటించి తోసేస్తుంది, నువ్వు అలా చేయలేదంటే నా మనసుకి అలా అనిపించింది. అభి చెడ్డవాడు కాదమ్మా, మంచోడు, వాణ్ణి నేను గాలి రకంలాగా పెంచలేదు, అమ్మాయిల్ని మోసం చేసే చెత్త వెదవలాగానూ పెంచలేదు, నా పెంపకంలో వాడు మాణిక్యంలాగానే పెరిగాడు, వాడి క్యారెక్టర్ గురించి 2 సంవత్సరాలుగా ఉంటున్న నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాడు తప్పుడు వెదవ కాదమ్మా, నిజంగా నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టే వాడు తొందరపడ్డాడేమో అనిపించింది నాకు, ఒకవేళ నీకు ఇష్టం లేదన్నా నేను బలవంతం చేయను, ఇంకొక 6 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుంది, అయిపోయిన తర్వాత నిన్ను
ఉద్యోగం చేస్తానంటే చేత్తూ కానీ నేనే పెద్దగా ఉండే నీకు నువ్వు మెచ్చిన అబ్బాయి, నువ్వంటే నచ్చిన అబ్బాయి, నీకు నచ్చిన అబ్బాయిని చూసి పెళ్లి చేసి నీ ఫ్యామిలీ లైఫ్ని సెటిల్ చేసే బాధ్యత నాదే అన్నాక అర్చన కూర్చొని తన లైఫ్ మొత్తం ఒక్కసారి చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు మెదిలి ఆలోచించుకొని నేను పెళ్లి చేసుకుంటానా అంటే అభి అంటే నాకు కూడా చాలా ఇష్టం, మీరంటే నాకు ఇంకా ఇష్టం అమ్మా అనేసింది. అన్న తర్వాత ఆవిడ అర్చనని దగ్గరికి తీసుకుంటే ఏడ్చింది అర్చన. ముద్దు పెట్టుకొని గతాన్ని గతంలో మర్చిపోమ్మా, భవిష్యత్తు సంతోషంగా ఉండాలనే కోరుకోవాలి. అభికి విషయం చెప్దామా? వద్దొద్దు, వాడే చెప్పాలి, నీకు ఇంకా ఒక విషయం మిగిలే ఉందే. ప్రపోజ్ చేశాడా ఏంటి అఫీషియల్గా, స్టూపిడ్ ఫెలో అనేసి చెప్పకు అని ఆవిడ వెళ్ళిపోయింది బయటికి. ఆ తర్వాత అభి వస్తే నువ్వు అలా చెయ్యొచ్చంట్రా అని అడిగితే తప్పేంటి మమ్మీ, అయినా తన లైఫ్లో జరిగిపోయిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని పట్టుకొని తన లైఫ్ని తనెందుకు స్పాయిల్ చేసుకోవాలమ్మా? తనని నిజంగా వాడు టచ్ చేసి ఉన్నా, వాళ్ళిద్దరి మధ్య సెక్స్ జరిగున్నా కూడా నేను తన్ని పెళ్లి చేసుకుని ఉండేవాడినే. ఒక విషయం తెలుసా, శీలం అనేది మనసుకు సంబంధించింది మమ్మీ, శరీరానికి సంబంధించింది కాదు. ఇక్కడ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అమ్మా. ఎవరి వరకు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఐఎమ్ వర్జిన్ అని అనుకుంటూనే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో నీకు ఒకటి తెలుసా, ఇండియన్ కపుల్స్ కూడా ఎంత అడ్వాన్స్ అయ్యారంటే వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఒకళ్ళు వర్జిన్గా ఉంటే చాలే అనుకుని బ్రతుకులు నెట్టుకెళ్ళిపోతున్న రోజులు ఇవే. మమ్మీ డాడీ పోయిన తర్వాత కూడా ఇంకొకళ్ళని నీ లైఫ్లోకి నువ్వెందుకు వెల్కమ్ చేయలేదమ్మా? నాన్న ఇష్టపడ్డావు కాబట్టి, ప్రేమించావు కాబట్టే కదూ నాన్న జ్ఞాపకాలనే నాలో చూసుకుంటూ నువ్వు బ్రతుకుతుందే. మరి నేను అర్చన్ని ప్రేమించానమ్మా, దాన్నే ఎంత ప్రేమించానో తెలుసా నీకు అని షర్ట్ తీసి తన గుండెల మీద అర్చన ఫోటో వేయించుకున్న టాటూ చూపించాడు. చూపించి ఇంత ప్రేమించానమ్మా, ఎలా వదిలేసుకోమంటావు అని అడిగేసరికి ఆవిడేమీ మాట్లాడలేదు. చూడమ్మా, తను ఈ ఇంటికి కాబోయే కోడలు, నా భార్య. ఇక నుంచే మన ఫ్యామిలీ కూడా పెరుగుద్ది మమ్మీ. మనం ఇద్దరం కాదు, ముగ్గురం, రాబోయే రోజుల్లో మాకిద్దరు పుడితే 5గురం. చూడమ్మా ఎంత హ్యాపీగా ఉందో. ఇన్నాళ్ళ మన జీవితాల్లో సంతోషం నింపటానికి వచ్చిన అచ్చుని ఎలా వదిలేయమంటావు మమ్మీ అనేసరికి తన ఇష్టం కూడా కనుక్కో అలాగైతే అనేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అభి అర్చన కోసమని ఒక పెద్ద బాల్ గౌన్ లాంటిది తీసుకొచ్చి గౌన్ వేయించి తను కూడా సూట్ వేసుకొని ఇక ఆ తర్వాత ఆల్రెడీ డైమండ్ రింగ్ ప్రపోజల్ కోసం తీసుకొచ్చి ఆమెని ఒక డెకరేషన్ చేసినటువంటి లోన్లీ ప్లేస్కి తీసుకెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ముందు రోజ్ ఫ్లవర్స్ 143 ఫ్లవర్స్ ఉన్న బొకే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తను అర్చన్ని ఎంత ప్రేమిస్తున్నాడో, అర్చన అంటే తనకి ఎంత ఇష్టమో, తన లైఫ్లో అర్చనకున్న ప్రయారిటీ ఏంటో అన్నింటినీ చెప్పుకొచ్చాడు. నాకు గతాల్ని తెప్పే అలవాటు లేదు అచ్చు. ఒక విషయం చెప్పనా, ఎవరి లైఫ్లోనో ఎవరికి గతాలు ఉండకుండా ఉండవు. ఒక విషయం చెప్పమంటావా, షార్ట్ టైం రిలేషన్షిప్లే అయినా కూడా నేను అమ్మాయిలతో సెక్స్ వరకు వెళ్ళలేదేమో కానీ అమ్మ పెంచిన పెంపకంలో హగ్, కిస్, క్లోజ్గా ఉంటాం ఇవన్నీ కామన్ అక్కడైనా ఇక్కడైనా. నేనేమి అవి కూడా చేయలేదని నీ దగ్గర ఎప్పుడూ దాచి చెప్పలేదు. కానీ నిన్ను చూసినప్పుడు ఏదో ఒక పవిత్రమైన ఫీలింగ్, నిన్ను నా వైఫ్గా చేసుకోవాలనే ఒక ఫీల్, లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుందనే నా మనసుకు అనిపించింది అని తన మనసులో ఫీలింగ్స్ అన్నీ చెప్పి ఆ తర్వాత ఉంగరం తీసి పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. అడిగితే దాంతో చేసుకుందామని అర్చన కళ్ళల్లో నీళ్లు తిరిగి అందే. అనేసరికి లేచి ఆమెకి ఆ ఉంగరం పెట్టి చేయి ముద్దు పెట్టుకొని నడుం దగ్గర పట్టుకొని గట్టిగా దగ్గరికి లాగే దాదాపు గంట సేపు పెదవుల మీద డీప్గా కిస్ చేశాడు. అయిపోయిన తర్వాత ఇద్దరు డిన్నర్ చేసుకుని అదే బట్టల్లో ఇంటికి వెళ్ళి ఇక అమ్మా ఇప్పుడు నీ కోడలు పెళ్ళికి ఒప్పుకుందే, ఆ విషయం ఆంటీకి ఎప్పుడో తెలుసులే అంటే వాట్ అన్నాడు అభే. అవును, ఆంటీయే నన్ను నిన్న ఇలా అడిగారు, ఆంటీ అడిగినప్పుడే నేను ఓకే చెప్పాను, మరి నాకు చెప్పలేదేంటే నువ్వు? మరే మేమిద్దరం చెప్తే నువ్వు ఇవాళ అఫీషియల్గా ప్రపోజ్ చేసేవాడివి, దాన్ని అడిగేవాడివి, దానికి మాత్రం లైఫ్లో ఎప్పుడో చెప్పా నీకు ఆశలు కోరికలు ఉండవేంట్రా ఆడవాళ్ళకు మాత్రం, అప్పుడు నువ్వు లైట్ తీసుకునేవాడివే, పెళ్లి చేసుకొని హనీమూన్ అనేవాడివే, అలా కాకుండా ఇలా బాగుంది కదా బాబు అంది ఈశ్వరి. మమ్మీ అనేసరికి బాగున్నారు రాజంట, వెళ్ళి డాడీ ఫోటోకి దండం పెట్టండి,
వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను. ఇంక ఎంగేజ్మెంట్ ఎందుకో, ఆల్రెడీ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసేసుకున్నారుగా మీ ఇద్దరు. సో ఇంకా డైరెక్ట్గా పెళ్ళికే ముహూర్తాలు పెట్టిస్తానని ఆవిడ ఇండియాకి ఫోన్ చేసి ఆవిడ అన్నగారు, వదిన, అలాగే ఇక శంకర్ వాళ్ళ అక్క, బావ ఉంటే వాళ్ళందరినీ పెళ్ళికి మరీ రమ్మనమని చెప్పి ముహూర్తాలు పెట్టించమని అడిగితే చాలా మంచి ముహూర్తం పెట్టించారు వాళ్ళు. అర్చనకి ఇలా పెళ్ళయిందని, పెళ్ళి కొడుకు వదిలేశాడని, మేము తెచ్చామని ఈ సోది సొల్లేమి ఆవిడెవరికి చెప్పాలనుకోలేదో. ఎవరైనా ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితేనే మంచిది అనుకునే మనిషి ఆవిడ. ఆ తర్వాత ఇక పెళ్ళికి ఇలా ముహూర్తం కుదిరిందంటమ్మా అన్నాక నేను టికెట్స్ పంపిస్తాను, మీరు అప్పుడు వద్దురు కానీ అని చెప్పి పెళ్ళికి ఇంకా ఒక 2 నెలల టైం ఉంది. అర్చనదే ఈలోపు ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక గ్రాడ్యుయేషన్కి అభిషేక్ని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని ఫోటోలు తీసుకొని ఈశ్వరితో ఫోటోలు తీసుకొని చాలా సంబరంగా ఆనందంగా గడిపి బీచ్కి వెళ్ళి డిన్నర్ చేసి చాలా హ్యాపీగా వెకేషన్కి వెళ్ళి 10 డేస్ గడిపొచ్చారు. ఆ తరువాత జాబ్ చేస్తావా, ఇంట్లోనే ఉంటావమ్మా అని అడిగింది ఈశ్వరి. ఇంట్లో ఉంటే బోర్ అయిపోతానా అంటే జాబే చేస్తాను. అయితే పద అప్లై చేద్దు కానీ. ఎక్కడో ఏంటి, నువ్వేమన్నావు, నీ ఆఫీస్లోనే వేకెన్సీస్ ఉన్నాయన్నావుగా, నువ్వు నాకు పొద్దున్నుంచి సాయం దాకా కనపడతావుగా, నేను అక్కడే చేస్తాను, ఆ మాత్రం రికమెండ్ చేయవను నన్ను. అదేంటి మమ్మీ ఇది, పోన్లేరా అది నిన్ను వదిలిపెట్టి ఉండదని తెలుసు కదా అనేసరికి అభి తన ఆఫీసులోనే అర్చనకు కూడా జాబ్ ఇప్పించుకున్నాడు. అలా ఇక 1 మంత్ అయ్యాక ఏమ్మా పెళ్ళి షాపింగ్కి వెళదామా అంటే ఇండియా నుంచి తెప్పిస్తున్నానన్నారుగా అంటే కావలసినే అంటే శారీసు అవి తెప్పిస్తానురా, వీడు డెస్టినేషన్ వెడ్డింగ్ కావాలన్నాడు కదా, అక్కడికి మళ్ళీ నీ కోసం ఫ్రాక్ తీసుకోవాలి, వీడి కోసం సూట్ తీసుకోవాలి, మళ్ళీ వీడిక్కడ డైమండ్ రింగ్స్ తీసుకొని మళ్ళీ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంట, మీరు వెడ్డింగ్ రింగ్స్ ఒకటి పెట్టడుగా అమ్మ నాకు, పద వెళదామని ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్తే ఆవిడ వెనక్కి తగ్గి మీరు తీసుకోండి అమ్మా అంటే ఆంటీ ఒక్క మాట అడగనా నేను మిమ్మల్ని అందర్చన. ఏంటమ్మా, మంగళకరమైన ఆలోచనలు లేని మమ్మలాంటి భర్త ఉన్న విధవల కన్నా భర్త లేని మీరు నిజమైనటువంటి పెద్ద ముత్తైదు అంటే, ఒక ఆడపిల్ల నిస్సహాయమైన స్థితిలో ఉంటే జీవితాన్ని ఇచ్చారు నాకు మీరు అమ్మలాగా, మీకన్నా గొప్ప స్త్రీమూర్తి ఎవరుంటారా అంటే రండి మీ చేత్తోనే తీసుకుందరు కానీ నాకేమైనా కూడా అది కాదమ్మా, లేదు మిమ్మల్ని రమ్మన్నానా అన్న తర్వాత ఆవిడ అర్చన కోసం ముందు ఆఫీస్ వేర్ తీసుకుందాం ఉండమ్మా అని ఆఫీస్ వేర్ సెలెక్ట్ చేసి, అర్చు నువ్వు వెళ్ళి ఇవి ట్రయల్ చేసిరా నాన్న, నేను ఇక్కడే ఉండి ఈలోపు వేరే చూస్తాను అంటే అభి మమ్మీ నేను ఈ సెలెక్ట్ చేసుకున్నాను వెళ్ళి ట్రయల్ చేసి వస్తాను అంటే అలాగే నాన్న అని ఆవిడ అక్కడి నుంచుంటే అర్చన బట్టలు వేసుకొని బయటకు వచ్చి ఆంటీ ఎలా ఉన్నాయి ఇవి అని ఎదురుగా కనిపించిన మనుషుల్ని చూసి అలాగే స్థాణువై నిలబడిపోయింది. ఇది ఫిట్టింగ్ ఏదో కొంచెం తేడా ఉందిరా, దీని నెక్ సైజు ట్రై చేద్దాం ఉండు అని ఆవిడ సేమ్ దానికోసం చూస్తుంటే అలా నిలబడిపోయిన అర్చన వైపు చూసి ఏమైందమ్మా అనేలోపు అభి నాయ్ పర్ఫెక్ట్ మమ్మీ అంటూ ఉండగా అర్చన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఏంటమ్మా ఏమైందిరా, పీరియడ్సా అంది ఈశ్వరి. కాదా అంటే వాడే మానస్, ఆ రోజు నన్ను దిక్కులేని అనాథలాగా ఎయిర్పోర్ట్లో వదిలేసే నా ముఖాన చిల్లర డబ్బులు వీసా పాస్పోర్ట్ పడేసి వెళ్ళిన రాస్కెల్ వాడే అంటే అనేపాటికి వీడా అందావిడ. అవునా అంటే వాడి పక్కన ఎవరితో ఉంది చూసారా, మళ్ళీ చీర కట్టుకొని మెళ్ళో నల్లబూసలు మంగళసూత్రాలు వేసుకుంది, వాడి పెళ్ళాం అనుకుంటాను. వీడికి ఆల్రెడీ పెళ్ళాం ఉంటే మరే అప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో నాకేం అర్థం కావట్లేదా అంటే అన్న తర్వాత అభే నువ్వు అచ్చుని తీసుకుని తనేటు ఓవర్ కోట్ వేసుకుని ఉంది కాబట్టి గ్లాసెస్ పెట్టేసి తన్నే నువ్వు పక్కకు తీసుకెళ్ళు, అలాగే వీడియో ఆన్ చేసి పట్టుకో అని చెప్పింది ఈశ్వరి. అలాగే మమ్మీ అన్న తర్వాత వాళ్ళకి కనిపించకుండా పక్కకు నుంచున్నారు అభిషేక్, అర్చన వీడియో ఆన్ చేసి. ఈలోపు ఈశ్వరి కావాలనే వెళ్ళి మానస్ పక్కనున్న అమ్మాయికి తగిలిందే. సారీ అమ్మా అన్న తర్వాత ఆయ్ మీ తెలుగా అందే అవతల అమ్మాయి. అవునమ్మా మీరు తెలుగా అంటే అవునండి మేము కూడా తెలుగే అన్నాడు మానస్. అన్న తర్వాత అవునా బాబు మీ పేర్లేంటి అని అడిగిన తర్వాత నా పేరు మానస్ అండి, తను నా వైఫే అన్న తర్వాత ఈయన మా ఆయనే, కొత్తగా పెళ్ళయింది మాకు 2 నెలలు అయింది మా పెళ్ళై అని చెప్పింది
అవతల్ది. ఓ అవునా అమ్మా అన్న తర్వాత అవును నీ పేరేంటమ్మా అంటే నా పేరు వరలక్ష్మి అని చెప్పిన తర్వాత పల్లెటూరు పిల్లలా ఉన్నావు, చాలా కాలమైందమ్మా పల్లెటూరు తెలుగు విని నేను అన్న తర్వాత షాపింగ్కి వచ్చారా ఇక్కడికి, హనీమూన్కి వచ్చారా అని అడిగింది ఆవిడ. లేదండి మేము కూడా ఇక్కడే యుఎస్లోనే ఉంటాము అన్న తర్వాత మరి మీరు నా గురించా, మా అబ్బాయిది వెడ్డింగ్ ఉంది దానికోసమని షాపింగ్ అని వచ్చాను. అవునమ్మా మీ పెళ్ళై 2 నెలలే అయిందంటున్నావు కదా, మా కోడలికి కాస్త నగలు తీసుకోవాలి, కొంచెం నాకు రెఫరెన్స్గా ఉంటే మీ మ్యారేజ్ ఫొటోస్ వీడియోస్ ఉంటే కొంచెం చూపిస్తారా అని అడిగితే చూపించు అందే అవతల ఉన్నదే. దాంతో మానస్ ఫోన్ ఓపెన్ చేసి ఈశ్వర్కి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అభి వెనక నుంచి షూట్ చేసుకుంటుంటే ఈశ్వరి అన్నీ ఆన్ చేసి వీడియోలో పడేలాగా పట్టుకుంది. ఈలోపు మానస్ ఫోటోలు, ఆ పక్కనే ఉన్న వరలక్ష్మి ఫోటోలు అవన్నీ తీసుకుని ఇక్కడ ఎక్కడుంటారు మీరు, ఏం లేదు ఎందుకో మిమ్మల్ని చూస్తే బంధువుల్లా అనిపిస్తున్నారు అని మా అబ్బాయి వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి వద్దామని అడుగుతున్నాను అంది ఈశ్వరి. అంటే ఇవ్వు మన అడ్రస్ ఎక్కడో అంది వరలక్ష్మి. అంటే ఇదిగోండి ఆంటీ ఇక్కడ ఉంటామని విజిటింగ్ కార్డు ఇచ్చాడు మానస్. థ్యాంక్ యూ మై బాయ్ అన్న తర్వాత ఓకే ఆంటీ బాయ్, క్యారీ ఆన్ యువర్ షాపింగ్ ఆంటీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరే పదరా నాన్న పోలీస్ స్టేషన్కి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయితే ఈలోపు అర్చనని అమ్మ నీ పెళ్లి ఫోటోలు ఉన్నాయా నీ దగ్గర అని అడిగింది ఈశ్వరే. లేవుగా ఆంటీ, ఇప్పుడు అడిగినా అమ్మా నాన్న అవి ఇవ్వరు, మావయ్యని అడగాలి, కానీ మావయ్య ఫోన్ నెంబరు నాకు తెలియదు, ఐడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఉన్నాయి కదా నాకు అని బలరామయ్య గురించి సెర్చ్ చేస్తే ఊరికినే దొరికారు ఆయన కొడుకులు కోడళ్ళు. వెంటనే బలరామయ్యకి మెసేజ్ పెట్టింది, ఆయన ఫోన్ నెంబర్ పెట్టాడు, కాల్ చేసింది. అర్చన ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏమైపోయావు, అమెరికాలో ఉన్నావు, మొగుడుతో ఉన్నావు, హ్యాపీగా ఉన్నావని మీ అమ్మ నాన్న చెప్తున్నారు, ఒక్కసారైనా నాకు ఫోన్ చేయలేదేంటంటే నా నెంబర్ నీకు తెలియదన్నారు, నీ నెంబర్ నాకు ఇమ్మనమంటే నీ నెంబర్ మాడిందని చెప్తున్నారు, అసలు ఏం జరిగిందమ్మా, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అక్కడ అని ఆయన అడిగితే లేను మావయ్య అంది అర్చన. ఏమ్మా ఏం జరిగిందే అని ఆయన స్పీకర్ ఆన్ చేస్తే ఆయన ఫ్యామిలీలో వాళ్ళందరూ వింటం మొదలుపెట్టారు. జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు, పెళ్ళై అమెరికా వచ్చిన తర్వాత ఇలా జరిగిందని, తిరిగి అమెరికా వచ్చానని అమ్మ నాన్న అన్నలు వదినలు ఇలా కొట్టారని, అభి తన్ని ఇలా వెనక్కి తీసుకొచ్చాడని, ఇలా చదివించాడని, వాళ్ళ ఫ్యామిలీ మంచిదని, వాళ్ళ నాన్నగారు ఇలా పోయారని, వాళ్ళమ్మ తను జాబులు చేస్తున్నాడని, తను ఎంఎస్ చేయించారని, ఇప్పుడు తనకు అన్ని తెలివితేటలు నేర్పారని, అతను తనకి ప్రపోజ్ చేశాడని, ఆవిడ కోడలుగా అంగీకరించిందని, పెళ్లి చేసుకోబోతున్నానని, ఇంకొక నెల రోజుల్లో తన పెళ్ళని ఆయనకి మొత్తం చెప్పుకొచ్చింది అర్చన. మీ అమ్మ నాన్నకి కొద్దిగైనా బుద్ధి జ్ఞానాలున్నాయా, మీ అమ్మ పుట్టింట్లో ఉండగా కాస్త బాగానే ఉండేదమ్మా, మీ నాన్నని పెళ్లి చేసుకున్నాక ఒళ్ళు బలిసిందే దానికి కూడాను బాగా అని చాలా కోపం వచ్చింది ఆయనకి. నాకు హెల్ప్ చేస్తావా మావయ్య చెప్పమ్మా అంటే వాడిలా కనిపించాడు, వాడికి సంబంధించిన ప్రూఫ్లు ఇంతవరకు మాకు దొరికినాయి, మా పెళ్ళికి బావ వాళ్ళు వీడియోలు ఫోటోలు తీశారు కదా, నాకు ఒకసారి సెండ్ చేయమంటే ఒక్క 5 నిమిషాలు అని చిటికలో సెండ్ చేసేసారు వాళ్ళు. సెండ్ చేశాక వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ విజిటింగ్ కార్డు పోలీసులకు పడేసి ఆ తర్వాత మానస్ డీటెయిల్స్ అన్నీ చెప్పి మానస్ ఫోటో కూడా ఇస్తే పోలీసులు వెంటనే మానస్ గురించి ఎంక్వైరీ తీస్తే ఇలా వీడు ఆల్రెడీ ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని కనపడ్డాడు, వైఫ్ అని చెప్పాడు, వీడియోలో పడింది. ఇదిగో ఈ అమ్మాయికి అర్చన అనే అమ్మాయికి వాడికి 2 years బ్యాక్ ఇలా మ్యారేజ్ అయింది, ఇదిగోండి వాళ్ళకి సంబంధించిన పెళ్లి వీడియోలు ఫోటోలు, ఇలా అక్కడ ఎంత డౌరీ తీసుకున్నాడో, అసలు ఏం జరుగుతుందో పిలిపించమని కేసు ఫైల్ చేస్తే వాళ్ళు పిలిపించారు. పిలిపించిన తర్వాత ముందు అర్చనను చూసి షాక్ అయిపోయాడు మానస్ను పట్టుకొని ఎడంకాలు చెప్పు తీసుకొని చెప్పు తెగిందాకా కొట్టింది అర్చన. ఏరా రాస్కెల్, నువ్వు అంత అన్యాయంగా అక్రమంగా తీసుకొచ్చే అమెరికా ఎయిర్పోర్ట్లో వదిలేసావే, అదే నేను వీళ్ళకి కనిపించకుండా దొరకకుండా ఉండుంటే కనుక నేను ఏ అమ్మాయిల్ని
వెళ్ళే వాళ్ళకో వేశ్యావాటికల వాళ్ళకో దొరుకుంటే నా బ్రతుకు ఏమైపోయేదిరా రాస్కెల్ అన్న తర్వాత, ఓయ్ ఏంది మా ఆయన్ని కొడుతున్నావు అంటే, నోరు ముయ్యవే, వాడు నీ మెళ్ళో తాళి కట్టకముందే నా మెళ్ళో 2.5 సంవత్సరాల క్రితమే తాళి కట్టాడు, ఇగో చూసుకో ఫోటోలు వీడియోలు అంటే నేను నమ్మను. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఓయమ్మో ఏందో అనుకుంటున్నావేమో, మా నాన్నకి 10 ఎకరాల పొలం ఒక్కసారే సిరితన్ని నా పెళ్ళే అనే మా నాన్న ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు మాకు ఫ్లైఓవర్ పడిందే, పడి ఎకరం 2 కోట్లకు పెరిగింది. 20 కోట్ల రూపాయల ఆస్తికి నేను వారసురాలనే. మా అమ్మ నాన్నకి 10 మంది పుట్టిపోయాక బతికిన దాన్ని నేను వరంగా పుట్టానని వరలక్ష్మి అని పెట్టుకున్నారు నా పేరు. 5 కోట్ల కట్నం, 2 కోట్లు బంగారం, మా ఆయన కోసమనే 3 కోట్ల రూపాయలు పెట్టి అమెరికాలో ఇల్లు కారు కొని మరీ మేము వచ్చాం. ఏమన్నా ఎక్కువ తక్కువలు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. నేను నమ్ముతాననుకుంటున్నావా నా మొగుడు మీద నువ్వు సాడీలు చెబితే? అనేసరికి ఉసే పల్లెటూరి బయతో, నువ్వు 10th చదువుకుంటే నేను డిగ్రీ చదువుకున్నానే, చదువుకొని నేనేం చేశానే పనికి మాలిందానా, నేను ఇచ్చానే నీకన్నా ముందే కోట్ల రూపాయల కట్నాలు బంగారాలు ఇచ్చి వచ్చి బకరానైపోయి మిగిలిపోయానే ఇక్కడ పనికి మాలిందానా అన్న తర్వాత, వీడు నిన్ను ముట్టుకొని నీ ఒంటి మీద చెయ్యేశాడా, మొగుడు పెళ్ళాలన్నా కాపురాలు చేయరా ఏంటప్పోయ్ అందే వరలక్ష్మి. అయితే ఇంకేముంది, నీ బతుకు తగలడిపోయిందన్న మాటేగా అనేసరికి ఇక మానస్ని పోలీసులు వాళ్ళ ఎంక్వైరీ విధానంలో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడేమీ అర్థం కాక ఈ కేసు ఇక్కడ ఫైల్ చేసేది కాదని చెప్పి పోలీస్ సెక్యూరిటీతో ఇండియాకి పంపించేస్తున్నామని మానస్ని వరలక్ష్మిని వాళ్ళతో పాటు అభిషేక్, అర్చన, ఈశ్వరి కూడా బయలుదేరి ఇండియాకి వచ్చారు. వస్తూ బలరామయ్యకి ఫోన్ చేస్తే కొడుకు కోడళ్లతో భార్యతో ఎయిర్పోర్ట్కి వచ్చి వీళ్ళని ఆయన రిసీవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మానస్తో పాటు ఇక వరలక్ష్మిని కూడా కేసు ఫైల్ చేసేసి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేశారు పోలీసులు. అక్కడికి మానస్ వాళ్ళ అమ్మ నాన్న, మానస్కి ఉన్న 2 అక్కలు, 2 బావలు, అన్న వదిన, తమ్ముడు, మరదలు, చెల్లెలు మొగుడు, వాళ్ళ పిల్లలు ఎంతమంది హాజరుపడితే, వీడు అసలు అమ్మా నాన్నలకు ఒక్కడనేనన్నాడు మావయ్య, ఎంతమంది వచ్చారు చూసావా అనేసరికి మీడియాని పిలిచి నానారచ్చ చేసి టామ్ చేసి అర్చన భయపడేదేముంది ఏకి పడేసింది మానస్ గురించే. దాంతో ఇక ఆ మీడియాలో మానస్ను చూసినటువంటి వాళ్ళు ఇలా మానస్ మా అమ్మాయిల జీవితాలు కూడా నాశనం చేశాడని ఇంకొంతమంది అక్కడికి వచ్చారు. అందులో 2 అమ్మాయిలు అవమాన భారం తట్టుకోలేక చచ్చిపోయారని, ఒక 2 అమ్మాయిలకి వీడి వల్ల వాళ్ళు తల్లులయ్యి వీడు వస్తాడో రాడో, వాళ్ళు విధవలో, భర్తలు ఉన్నాడో లేడో, వాళ్ళ పిల్లలు అనాథలో, తండ్రి అనేవాడు ఉన్నాడో లేడో తెలియక బ్రతుకుతున్నామని ఒక 2 వచ్చారు. వాళ్ళు కాక వరలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నకి ఏం మాట్లాడాలో అర్థం కాల. మిగతా వాళ్ళ అమ్మా నాన్న కూడా 5 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు, 25 కోట్ల దాకా కూడా కట్నాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అమెరికా సంబంధాలు అనేపాటికే. వరలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న ఇవన్నీ తెలుసుకొని కూర్చుండిపోయారు. వరలక్ష్మి, నాకు 2వ నెల నేను నీళ్లు పోసుకున్నాను అని చెప్తే నీ బతుకు నాశనం అయిపోద్దే. ఇప్పటికే ఒక 2 పైకి పోయారో, ఒక 2 పిల్లలతో వాళ్ళ బతుకులు ఏమవుతాయో కూడా అర్థం కాక మిగిలిపోయారో. ఇప్పుడు నువ్వు ఆ కడుపుంచుకొని ఏం చేస్తావే పనికి మాలిందానా అనేసరికి వాళ్ళ అమ్మా నాన్న అబార్షన్ చేయించి వరలక్ష్మి మొహానికి అసలు స్కార్ఫులు కట్టే వరలక్ష్మిని మీడియా ముందెక్కడ హైలైట్ అవ్వనివ్వలేదు. ఆ తర్వాత అక్కడికి వసంత, అహోబలరావు కొడుకులు కోడళ్ళని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక కోర్టు సెటిల్మెంటు మొదలుపెట్టి ఇలా ఆడవాళ్ళనే బావను కూడా పోలీసులు పట్టుకొచ్చి చితకబాదేపాటికి వాడే ఇక్కడ అమ్మాయిల్ని చూసి సెట్ చేసి ఈ మానస్ గాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడని, చేసిన తర్వాత మోజు తీరా వాళ్ళని అనుభవించి వాడు ఆ తర్వాత అమెరికాకి పాడిపోతాడని, కొంతమందిని అసలు ఇండియాలోనే వదిలేశాడని, అలాగే వదిలేసి వెళ్ళిపోదామనుకున్నాను అర్చన కూడా కుదరలేదని, దాంతో శోభన ముహూర్తాలు లేవన్నారని అర్చనను వదిలేశానని, అయితే కరెక్ట్గా అదే టైంకి వేరే అమ్మాయితో తనకు పెళ్లి కుదిరి ఉండటం వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి రావలసి వచ్చిందని,
శోభనం ముహూర్తాలు కుదరలేదని అర్చన మీద చెయ్యనివ్వలేదని, లేకపోతే అర్చన కూడా వాడేసేవాడిననే వాడు ఓపెన్గానే చెప్పి ఇంక చేసేదేమీ లేక 3rd డిగ్రీ కొట్టుడు కొట్టేపాటికి ఒప్పుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. దాంతో వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు, కోట్ల రూపాయల డబ్బు, లెక్కలేనంత బంగారం, వెండి బయటపడినే. దాంతో ఇక చచ్చిపోయిన అమ్మాయిల తాలూకు డబ్బులు వాళ్ళమ్మా నాన్నలకే, అలాగే పిల్లలతో మిగిలిపోయిన అమ్మాయిల డబ్బులు వాళ్ళకే, ప్రెజెంటు వరలక్ష్మి వాళ్ళు ఇచ్చిన డబ్బులు వరలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇవ్వగా, అక్కడికి వచ్చిన వసంత, అహోబలరావు మరి మా సంగతి ఏంటి అని అడిగిచ్చేపాటికి వీళ్ళకి ఇవ్వాల్సినవి కూడా ఇప్పించేశారు. అర్చనకి కూడా ఇప్పించేసిన తర్వాత ఇంకా విడాకులు ఇవ్వటానికి ఏ పెళ్ళని చెల్లుద్దని వాళ్ళు విడాకులు ఇవ్వటం. దాంతో ఇక వీళ్ళందరి పెళ్ళిళ్ళు ఎవరయ్యే చెల్లవని, చచ్చిపోయిన అమ్మాయిల్లో ఒక అమ్మాయిని వాడు ఫస్ట్ చేసుకున్న తర్వాత ఈ పెళ్ళిళ్ళల్లో ఏ పెళ్ళి జరిగినట్టు లెక్కలో పడదనే, మీరు ఫ్రీగా మీ లైఫ్లో ఇక మీరు గడపండని వాళ్ళందరికీ శిక్షలు విధించి జైల్లోకి తోసిన తర్వాత ఆ అమ్మాయిలందరూ కూడా వాళ్ళ అమ్మా నాన్నలు అర్చనకి దండం పెట్టి అక్కడి నుంచి ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇహ పద నువ్వింటికే అన్నారు వసంత, అహోబలరావు అర్చన్నే. ఎక్కడికి బావా అన్నాడు బలరామయ్య. ఎక్కడికి ఏంటి బావా, ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చామనుకుంటున్నావు? ఎందుకు వచ్చారో మరి మనం ఆ రోజున డబ్బులు ఖర్చు పెట్టలా, ఆ డబ్బులు అందరికీ వచ్చేటప్పుడు మనకి వెనక్కి వచ్చేటప్పుడు వద్దనుకుంటామా ఏంటి? అందుకే ఆ డబ్బుల కోసం వచ్చాం. మరి అదెందుకు వెనక్కి రావటం? ఎందుకేంటి బావా, ఉన్నన్నాళ్ళు పుట్టింట్లో పడి ఉంటుంది, ఇప్పుడెటు విషయం వీధికి ఎక్కేసింది కదా, ఇంకా భయపడేదేముంది, మనకెటు రెండో పెళ్ళిళ్ళు చేసే అలవాటు లేదు కాబట్టి ఉన్నన్నాళ్ళు అలా ఉండి అన్నపిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ డబ్బులేదో అన్నపిల్లలకి పెట్టి ఆ తర్వాత ఇక మమ్మల్ని చూసుకుంటా, ఆ తర్వాత అన్నల వదిలిన నీడల్లో ఉంటా, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు చూసుకుంటా ఇక అలా రాలిపోద్దదే. చేసేదేముంది, ఇదంతా అది చేసుకున్న పోయిన జన్మ పాపం, ఇదంతా అదే నష్టజాతకురాలై పుట్టడం వల్లే వచ్చిందన్నయ్య. దరిద్రపదే ఏ నక్షత్రాన పుట్టిందో కానీ నాకు ముదృష్టపది పురుట్లోనే పోతే పీడా పోయేది అంది వసంత. ఇటు రావే అన్నాడు వసంతని బలరామయ్య. చెప్పు అన్నయ్య అనేపాటికి ఎడంకాలి చెప్పు తీశాడు ఆయన. తీసి వసంత మీద అహోబలరావుని, అహోబలరావు మీద వసంతని పడేసి తుక్కు ర్యాక్ కొట్టి వదిలిపెట్టాడు. మొదటి నుంచి కూడా నువ్వు నీ బుద్ధి ఇదే. పుట్టింటి దగ్గర ఉన్న నాళ్ళు అమ్మ నాన్న నేను విరగ్గొట్టి మీ వదిన వచ్చాక నువ్వు వేసే వెధవేషాలు చల్లక వీడిని పెళ్లి చేసుకొని వచ్చాక పనికి మాలిన దానిలాగా తయారయ్యావు. ఏరా, నిన్ను కన్న తల్లి ఆడదే, నీ తోబుట్టువులో ఆడవాళ్లే. వాళ్ళకెవరికీ లేనటువంటి నియమ నిబంధనలు ఎందుకురా నువ్వు కూతురికి విధించేదే? ఏమే, నువ్వే రోజైనా దేవుడికి పూజలు పునస్కారాలు వ్రతాలు నోవులు చేసావా? చేస్తేనే వచ్చాడా ఇంత ఉత్తమ పురుషుడు నీకు? ఏమే, పెళ్ళవ్వంగానే ఆడపిల్ల మీద చెయ్యి ఎంచుకోవాలా? లేదంటే కనుక ఆ మొగుడు మగాడు పెళ్ళాన్ని వదిలేస్తాడా? ఎన్నాళ్ళ నుంచి చెయ్యి ఎంచుకుంటున్నావుగా, నీ మొగుడు మరి అంతమంది ఉంపుడు గత్తెలతో ఎందుకు తిరుగుతున్నాడు? నీ కోడళ్ళు రోజు చెయ్యి ఎంచుకుంటున్నారుగా, నీ కొడుకులు ఎందుకు తిరుగుతున్నారే మీ బతుకులు చెడా? ఏరా ఎదవన్నారు ఎదవల్లారా, కష్టంలో ఉన్నానని ఆడపిల్ల అన్నలని వస్తే కడుపులో పెట్టుకోవాలి, వదినలయ్యుండి ఆడజన్మలెత్తి మీ ముగ్గురికి ఆడపిల్లలు ఉన్నారు, మీరు ఆడపుట్టకలు పుట్టారో వాళ్ళంటే పాతకాలం వాళ్ళు అనుకోవచ్చు. మీకేమైందిరా ఎదవల్లారా, డిగ్రీ దాకా చదివారుగా, అంత బరువు భారం అయితే నాకు ఫోన్ చేసినా నేను తీసుకుపోయేవాడినిగా. దాన్నే సావగొట్టేసి పిల్లని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఊళ్ళో వాళ్ళకి పరువులు ప్రతిష్టలు అని చెప్పి పిల్ల అమెరికాలో ఉంటుందని అబద్ధాలు చెప్పి నాకే అబద్ధాలు చెప్తారా? ఆ అబ్బాయి మంచోడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ పిల్ల జీవితం ఏమైపోయేదే అనేసరికి జరిగిందేదో జరిగిపోయిందిగా బావా అని ఇక పదవే నువ్వు అన్న తర్వాత చైతి అహోబలరావు నా మీద అందర్చన. ఒళ్ళు బలిసిందా అంది వసంత. అనేసరికి లాగి చెంప మీద కొట్టింది తల్లినే. కొట్టిన తర్వాత తండ్రివనే ఆగిపోతున్నాను నేను నిన్ను అని వదినల్ని అన్నల్ని దవడ పగలగొట్టి వడ్డీతో సహా మీది మీకు ఇచ్చేయాలి కదా అని తండ్రి మొహం మీద ఉమ్మూసి, ఈ డబ్బుల కోసమేగా నువ్వు వచ్చావు, తీసుకో, ఈ డబ్బుల కోసం నన్నేమీ పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు
లేదు ఆయన కానీ మా అత్తయ్య కానీ నా జీవితం గురించి నిర్ణయాలు తీసుకోవటానికి నువ్వెవడవసలో? పుట్టిన దగ్గర నుంచి ఏ రోజైనా నా కష్టసుఖాల గురించి పట్టించుకున్నావా? ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావా? ఒక్కరోజు తల నిమిరావా? ఎప్పుడైనా గోరుముద్దలు తినిపించావా? ఏమ్మా నువ్వు చేయని వ్రతాలు నోములు నేనెందుకు చెయ్యాలి? నా బతుకు ఎలా ఉండాలో డిసైడ్ చేయటానికి మీరెవరసలో? దేవుడు పుట్టించిన ప్రతి జీవికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఇచ్చాడు. తప్పుడు పనులు చేసేవాళ్ళనే నిజంగా నిరోధించారన్న ఒక అర్థం ఉంది. కానీ ఆడపిల్ల పుట్టటమే పెద్ద పాపం అన్నట్టుగా నన్ను ఇంట్లో పెట్టిన నరకాలు చాలు. అన్నలుగా ఏ రోజైనా మీరు ఒక్కసారైనా చెల్లెలుగా నా మనసు ఏంటని అర్థం చేసుకున్నారా? వదినలుగా మీరు వచ్చిన తర్వాత ఆడది మొగుడితో ఎలా ఉండాలి, మొగుడి కాళ్ళు ఎప్పుడొత్తాలి, మరి మీరు వత్తరే వదిన, మరి మీరు మొగుళ్ళతో అంత ఇదిగా ఉంటారే? ఇంటి పని, వంట పని, ఇల్లు ఉడవటం, ముగ్గులేయటం, గొబ్బెమ్మలు పెట్టడం, అన్ని పనులు నేర్పించాలి ఆడపిల్లకి. అది ఇది అని చెప్పిన మీరు మంచి మొగుడిని చూడాలని చెప్పటం మర్చిపోయారే? మీ వాడికి మీరు మా అన్నయ్యని సెట్ చేసుకొని పెళ్లికి ముందే ఎంతెంత గ్రంథ సంఘాలు నడిపారో తెలియని పిచ్చిదాన్ని కాదు నేను. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళా, తెలివితేటలు నేర్చుకున్నా. ఇప్పుడు నేను అక్కడ సిటిజన్నే. నేను అక్కడ ఎంఎస్ చేశాను, ఉద్యోగం చేస్తున్నాను. ఇంకొకసారి మీరు నా గురించి ఏదైనా కనుక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే మీ బొందులో ప్రాణాలు కూడా మిగలనివ్వను. వాళ్ళ మీద కేసు పెట్టి మీ మీద పెట్టలేదనుకుంటే మీరు కొట్టిన దెబ్బలు నా దగ్గర విత్ మెడికల్ ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఈ నిమిషం పెడితే మీరు కూడా వాళ్ళతో పాటు జైల్లోకి వెళ్తారు. ఇదిగో నువ్విచ్చిన కట్నం ముష్టి. దీనికోసమేమి నేను ఇక్కడ దాకా రాలా. ఇంకొంతమంది ఆడపిల్లల జీవితాల రాస్కెల్ నాశనం చేయకూడదనే ఇక్కడ దాకా వచ్చా. నా మెట్టినింటి వాళ్ళు ఈ ముష్టి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు మాత్రం కాదు. మళ్ళీ జీవితంలో నాకు పుట్టిల్లు లేదు, మీరు సచ్చారని నేనైతే ఎప్పుడో అనుకుంటున్నా. మళ్ళీ నా పేరు నా ఊసు కూడా మీరు ఎత్తొద్దు అనేపాటికే అక్కడి నుంచి నోరు మూసుకొని అందరూ వెళ్ళిపోయారు శాపనార్థాలు పెట్టుకుంటూ. ఆ తరువాత పెళ్ళికి కావలసినవన్నీ అత్తగారినే ఆవిడ చేత్తోనే, మంగళకరమైన మనసున్న మనిషి కాబట్టి మంగళసూత్రాల దగ్గర నుంచి అన్నీ షాపింగ్ చేయించుకొని పెళ్లి బట్టలు అన్నీ తీసుకొని వెళ్తూ అర్చన మేనమామని, ఆయన భార్యని, కొడుకులు, కోడళ్ళు, పిల్లల్ని కూడా రండి అమెరికా వాళ్ళ పెళ్ళికని టికెట్లు వేసుకుని వెళ్ళి ఈశ్వరి వాళ్ళ అన్న వదిన్ని, వాళ్ళ పిల్లల్ని, ఆ తర్వాత శంకర్ వాళ్ళ అక్క బావల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా వెంట తీసుకెళ్ళింది. అభిషేక్ కోరుకున్న విధంగా అభిషేక్కి, అర్చనకి మన సాంప్రదాయం ప్రకారం, తను కోరుకున్న ప్రకారం వెస్టర్న్ విధానంలో కూడా పెళ్ళైపోయిన తర్వాత ఫస్ట్ నైట్లు హనీమూన్లకు వెళ్ళొచ్చాక చుట్టాలందరినీ తీసుకొని హ్యాపీగా 3 నెలలు ఉంచుకొని వాళ్ళందరికీ అమెరికా మొత్తం తిప్పి చూపించి ఆ తర్వాత వాళ్ళ గిఫ్ట్లు అవి కొని హ్యాపీగా ఫ్లైట్లు ఎక్కించి పంపించారు. ఆ తర్వాత ముగ్గురు ఉద్యోగాలకు వెళ్ళొస్తూ అర్చన 3 ఏళ్ల పాటు పిల్లల్ని కల్లా. ఆ తర్వాత ముందొక బాబు, తర్వాత ఒక బాబు పుట్టారు. హ్యాపీ. మన ఫ్యామిలీ ఇప్పుడు నువ్వన్నట్టే 5 అయిందిగా మమ్మీ, హ్యాపీయా అన్నాడు అభిషేక్. ఆ తర్వాత పుట్టిన పిల్లలకి ఒకళ్ళకి శంకర్, ఒకళ్ళకి ఈశ్వర్ అనే పేరు పెట్టుకున్నారు. పెట్టుకొని హ్యాపీగా పిల్లల్ని పెంచుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు సంతోషంగా గడపడం మొదలుపెట్టారు. మొత్తానికి అభిషేక్ రాకతో అర్చన జీవితం ఇలా సుఖాంతమైందే. దేవత లాంటి అమ్మలాంటి అత్తగారు దొరకటంతో చక్కటి భర్త, పిల్లలతో ఆమె జీవితం ఇలా ఆనందమయంగా మారింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.